హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ బయాలజీలో ఫస్ట్ లెసన్ అయినటువంటి జీవుల మౌలిక ప్రమాణం అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. అయితే మనకి 9th క్లాస్ బయాలజీలో కేవలం 3 లెసన్స్ మాత్రమే ఉంటాయి. జీవుల మౌలిక ప్రమాణం, కణజాలాలు, ఆహార వనరులలో అభివృద్ధి. అయితే ఇక్కడ మనకి ఫిజిక్స్, బయాలజీ కలిపి ఒకే టెక్స్ట్ బుక్ ఆర్డర్గా మనకి ఇవ్వడం జరిగింది. అంటే లెసన్స్ అనేవి బయాలజీ టెక్స్ట్ బుక్ వేరుగా, ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ వేరుగా ఇచ్చినా కానీ లెసన్ వైజ్‌గా కనుక చూసుకుంటే నెంబర్ సిస్టమ్ అనేది తర్వాతన ఇచ్చారు. దాని ప్రకారం చూసుకుంటే ఈ 3 లెసన్సే మనకి 9th క్లాస్ బయాలజీలో ఉన్నాయి. ఈ 3 లెసన్స్ కూడా లింక్ టాపిక్సే కాబట్టి 3 కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. డిస్క్రిప్షన్లో ఈ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాను. యాప్లో ఫ్రీగా మీరు టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఇక చూసుకుంటే ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి జీవుల మౌలిక ప్రమాణం. ఇక్కడ జీవుల మౌలిక ప్రమాణం అనేది దేన్ని అంటామంటే మనం కణాన్ని అంటూ ఉంటాము. ఆ కణానికి సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఈ లెసన్లో అయితే మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ ఈ కణం అనే దాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే రాబర్ట్ హుక్ అనే అతను కనుక్కున్నారు. పలచని బెండు ముక్కను పరిశీలించి అందులో కొన్ని అంటే చిన్న చిన్న గదులు లాంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటినే కణాలు అని ఇతను పేరు పెట్టడం జరిగింది. బెండు అంటే ఏంటంటే చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థము బెండు అనేది. అలా దాన్ని తీసుకొని అందులో ఉన్నటువంటి చిన్న చిన్న గదులు లాంటి నిర్మాణాలకే కణాలు అని పేరు పెట్టడం అయితే జరిగింది రాబర్ట్ హుక్ అనే అతను. ఎప్పుడు అంటే 1665వ సంవత్సరంలో అతను స్వయంగా రూపొందించినటువంటి సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించి ఆ చిన్న చిన్న గదులు లాంటి నిర్మాణాలనే కణాలు అని పేరు పెట్టారు. అయితే ఇక్కడ కణము అనేది ఏ అర్థాన్ని ఇచ్చే పదం నుంచి వచ్చింది అంటే ఇంగ్లీష్లో అయితే మనం సెల్ అని అంటూ ఉంటాం, కణాన్ని సెల్ అని అంటూ ఉంటాం. ఈ సెల్ అనేది సెల్యులా అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. ఈ సెల్యులా అనే లాటిన్ పదం నుంచి సెల్ అనేది వచ్చింది. దీని అర్థం ఏంటి అంటే ఒక చిన్న గది అని అర్థం వస్తుంది. ఈ కణజీవ శాస్త్రాన్ని మనం ఏమంటామంటే సైటాలజీ అని అంటాం. ఇక్కడ లేదు. కణజీవ శాస్త్రాన్ని మనం సైటాలజీ అని పిలుస్తూ ఉంటాం. కణజీవ శాస్త్రాన్ని మనం సైటాలజీ అని పిలుస్తూ ఉంటాం అనమాట. అయితే ఈ కణము లేకపోతే ఈ కణజీవ శాస్త్రము ఇది అంత ప్రాముఖ్యత లేని సంఘటనగా మనకు కనిపించవచ్చు. కానీ దీనివల్ల మనం చాలా విషయాలు తర్వాత తెలుసుకోవడం జరిగింది. తర్వాత తెలుసుకున్న విషయాలన్నింటికీ కూడా ముఖ్యమైన అంశంగా మనం ఈ కణం అనే దాన్ని కణం అనే దాన్ని యూజ్ చేసి మిగతా అన్ని విషయాలను కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలా జీవరాశులు అనేవి వేటితో నిర్మించబడ్డాయి అని అన్నారు. కణాలు అనేవి జీవరాశులు అనేవి వేటితో నిర్మించబడ్డాయి అని ఇక్కడ అన్నారు. ప్రతి జీవరాశి కూడా కణాలతోనే నిర్మించబడుతుంది. కొన్ని రకరకాలైన కణాలతో జీవరాశులన్నీ కూడా నిర్మించబడతాయి. అయితే అవి చేసే పనిని బట్టి కణాల యొక్క నిర్మాణం అనేది కూడా వేరువేరుగా ఉంటుంది. ఇక్కడ ఆ కణాలను పరిశీలించడానికి మనకి ఏమన్నారంటే ఒక ఉల్లిపాయ తీసుకొని దాని లోపల ఒక పలచని పొర లాంటిది వస్తుంది మనం చూస్తే. ఆ యొక్క పొరను తీసుకొని మనకి ఈ సూక్ష్మదర్శిని కింద అనేది వేసి అక్కడ పరిశీలించమన్నాడు. అలా పరిశీలించినప్పుడు మనకి ఆ ఉల్లి పొరలో కణాలు ఏ విధంగా కనిపిస్తాయి అంటే ఇక్కడ పిక్చర్లో చూసారు కదా, ఈ విధంగా మనకి పిక్చర్లో కనిపిస్తూ ఉంటాయి. అంటే ఉల్లిపాయలో కణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. కణాల్లో కేంద్రకాలు అనేవి మనం చూడొచ్చు. ఒక చుక్క లాంటి నిర్మాణాలు కనిపిస్తున్నాయి కదా, వాటిని కేంద్రకాలు అంటాము. ఆ గదులు లాంటి ఏవైతే నిర్మాణాలు ఉన్నాయో వాటిని మనం కణాలు అని చెబుతూ ఉంటాం. కణాలని కానీ కణాల్లో ఉండేటటువంటి కణాంగాలని కానీ మనం ఈ యొక్క సూక్ష్మదర్శిని ద్వారా చూస్తూ ఉంటాము, అంటే కనుగొంటూ ఉంటాము. ఇది సూక్ష్మదర్శిని అనమాట, సంయుక్త సూక్ష్మదర్శిని. ఇందులో కనుక చూసుకుంటే అక్షికటకము, స్థూల సవరిణి, సూక్ష్మ సవరిణి, భుజము, వస్తు కటకాలు, పీఠము, సవరిణి, దర్పణము, ఆధార పీఠము, కండెన్సర్, గాజు పలక, క్లిప్పు, గొట్టం ఇవన్నీ కూడా వాటి యొక్క భాగాల కింద చెప్పుకోవచ్చు. ఇది సంయుక్త సూక్ష్మదర్శిని. వీటి ద్వారా ఏంటంటే కొన్ని
ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినులు కూడా ఉంటాయి. సో, వాటితో ఏంటంటే మనము ఇంకా కణంలో ఉండేటటువంటి చిన్న చిన్న కణాంగాలను కూడా మనం వాటి ద్వారా అయితే పరిశీలించవచ్చు. సో, ఈ విధంగా మనం చూసినట్టయితే ప్రతి ఒక్క జీవి కూడా కణాలతోనే నిర్మితమై ఉంటుందని ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఉల్లిపొరలో ఉండేటటువంటి కణాలనేవి మనం చూసాము. తర్వాత ఈ నిర్మాణాలనేవి ఏమిటి అని చెప్పి ఇక్కడ ఒక సైడ్ హెడ్డింగ్‌తో ఇచ్చారు. సో, ఈ నిర్మాణాలనేవి ఒకదానినొకటి పోలి ఉండి మొత్తం కూడా ఉంటూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఉల్లిపాయలో కణాలను మనం తీసుకున్నాం కాబట్టి అది చిన్నదైనా, పెద్దదైనా సరే ఉల్లిపాయ అనేది చిన్నదైనా, పెద్దదైనా సరే అందులో ఉండేటటువంటి కణాలనేవి అన్నీ కూడా ఒకే పరిమాణంలో ఉంటూ ఉంటాయి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలో చిన్న కణాలుండి, పెద్ద ఉల్లిపాయలో పెద్ద పెద్ద కణాలనేవి ఉండవు. అది ఆ జీవి చిన్నదైనా, పెద్దదైనా సరే అందులో ఉండేటటువంటి కణాల యొక్క పరిమాణం అనేది ఒకే విధంగా ఉంటుంది. సో, ఆ జీవి యొక్క పరిమాణంతో కణాల యొక్క పరిమాణం అనేది ఉండదు. అది ఎలాంటి జీవైనా సరే కణాలనేవి ఒకే విధంగా ఉంటూ ఉంటాయి. అయితే ఈ కణాలనేవి మనకి 2 రకాలుగా ఉంటాయి. అంటే కొన్ని ఏకకణ జీవులు కూడా ఉంటాయన్నమాట. అంటే అవి ఒకే ఒక్క కణంతో నిర్మితమై ఉంటాయి. సో, ఆ కణాలే ఆ ఒక్క కణమే అన్నిటిని కూడా నెరవేరుస్తుందన్నమాట. సో, శ్వాసక్రియ గాని, ఆహార సేకరణ, విసర్జన ఇవన్నీ కూడా ఆ ఒక్క జీవే చేస్తూ ఉంటుంది. సో, వాటిని ఏకకణ జీవులని అంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే అయితే కణాల్ని ఫస్ట్ 1665లో రాబర్ట్ హుక్ అనే అతను కనుక్కున్నారు అని చెప్పుకున్నాము. సో, అతను ఒక బెండు ముక్కను తీసుకొని అందులో ఉన్నటువంటి కణాలని పరిశీలించారు. ఆ తర్వాత యాంటోనీ వాన్ లీవెన్హుక్ ఏం చేశారు అంటే చిన్న ఇంకా బాగా డెవలప్ చేసినటువంటి సూక్ష్మదర్శిని తీసుకొని సో, అందులో చెరువు నీటిలో ఉండేటటువంటి సజీవ కణాలని ఫస్ట్ కనుక్కున్నారనమాట. అయితే మరి ఇక్కడ రాబర్ట్ హుక్ ఫస్ట్ కణాలని కనుక్కున్నారు కదా అని చెప్పాం కదండీ! అంటే రాబర్ట్ హుక్ ఏం చేశారు అంటే నిర్జీవ కణాన్ని కనుక్కున్నారు. సో, నిర్జీవ కణాన్ని మొట్టమొదటిగా కనుక్కున్న వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ హుక్. సజీవ కణాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరు అంటే లీవెన్హుక్. సో, అతను డెవలప్ చేసినటువంటి సూక్ష్మదర్శిని ద్వారా చెరువు నీటిలో ఉండేటటువంటి సజీవ కణాన్ని యాంటోనీ వాన్ లీవెన్హుక్ కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే అతను కణంలో ఉండేటటువంటి కేంద్రకాన్ని కనుక్కున్నారు. సో, కణాన్ని రాబర్ట్ హుక్ కనుక్కున్నారు. సజీవ కణాన్ని లీవెన్హుక్ కనుక్కున్నారు. అలాగే కేంద్రకాన్ని ఎవరు కనుక్కున్నారు అంటే రాబర్ట్ బ్రౌన్. సో, 1831లో రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నారు. ఆ తర్వాత పర్కింజే అనే అతను సో, ఇక్కడ చూడొచ్చు పర్కింజే అనే అతను 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థము అని పేరు పెట్టారనమాట. సో, కణం ఉంటుంది. సో, కణం మధ్యలో కేంద్రకం ఉంటుంది. ఆ చుట్టూ ఒక ద్రవ పదార్థం లాంటిది ఉంటుందన్నమాట. ఆ ద్రవ పదార్థాన్ని జీవ పదార్థం అని పేరు పెట్టిన వారు ఎవరు అంటే పర్కింజే. ఎప్పుడు 1839లో. ఆ జీవ పదార్థాన్ని ఇంగ్లీష్‌లో అయితే మనం ప్రోటోప్లాజం అని అంటూ ఉంటాం. ప్రోటో అంటే మొట్టమొదటి, అలాగే ప్లాజం అంటే ద్రవం అని. మొట్టమొదటి ద్రవం అని చెప్పి దాని యొక్క అర్థం వచ్చేటటువంటి ప్రోటోప్లాజం అనే పేరుతో మనం ఈ జీవ పదార్థాన్ని పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత మొక్కలు, జంతువులు కణాలతో నిర్మితం అవుతాయని ఆ కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అని చెప్పి ఒక కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఇద్దరు జీవ శాస్త్రజ్ఞులు అనమాట. ఎవరంటే స్లీడెను, స్వాన్. సో, స్లీడెన్, స్వాన్ అనే అతను ఇద్దరు కూడా ఏం చేశారంటే కణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. జంతువులు అవ్వని, మొక్కలు అవ్వని ఏవైనా సరే కణాలతోనే నిర్మితం అవుతాయి. ఏ జీవికైనా సరే ప్రాథమిక ప్రమాణం అనేది కణమే అని చెప్పి కణ సిద్ధాంతాన్ని వీళ్ళు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత విర్కోవ్ అనే అతను ఏం చేశారు అంటే కణాలన్నీ కూడా ఇంతకుముందు ఉండేటటువంటి కణాల నుంచే పుడతాయి అని చెప్పి ఆ కణ సిద్ధాంతాన్ని ఇంకొంచెం విస్తృతపరిచారు ఈ విర్కోవ్ అనే అతను. సో, అలా 1940లో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని అనేది కనుగొన్న తర్వాత కణంలో ఉండేటటువంటి చిన్న చిన్న కణాంగాల్ని కూడా పరిశీలించి వాటి గురించి కూడా తెలుసుకునే అవకాశం అనేది వచ్చిందనమాట. సో, ఆ విధంగా మనకి ఈ బాక్స్‌లో చాలా బిట్స్ అనేవి కవర్ అవుతాయి. సో, రాబర్ట్ హుక్ ఫస్ట్ నిర్జీవ కణాన్ని కనుక్కున్నాడు. లీవెన్హుక్ సజీవ కణాన్ని కనుక్కున్నాడు. ఆ తర్వాత రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుక్కున్నారు. కణ సిద్ధాంతాన్ని స్లీడెన్, స్వాన్ కనుక్కున్నారు.
విర్కోవ్ అనే అతను కణాలన్నీ కూడా పూర్వం ఉన్న కణాల నుంచే పుడతాయని చెప్పారు. ఈ విధంగా ఈ 4 అంశాలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే ఈ భూతద్దము అనేది ఆవిష్కరించారో అప్పటి నుంచి సూక్ష్మజీవుల యొక్క ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ఇది మనకి చాలా బాగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియము, బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఏకకణ జీవుల కింద మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక్క కణం మాత్రమే మొత్తం జీవిని ఏర్పరుస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఏకకణ జీవుల కింద మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఏకకణ జీవుల్ని మనం చూసుకుంటే ఏక అంటే ఒక అని అర్థం అనమాట. అలాగే బహుకణ జీవులు అంటే ఎక్కువ కణాలను కలిగి ఉండేటటువంటివి. సో మనం చూసుకుంటే శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులు ఇవన్నీ కూడా బహుకణ జీవుల కిందే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక రకాలైన కణాలతో వాటి యొక్క శరీరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అలాగే శరీరంలో వివిధ పనుల కోసం వివిధ రకాలైన కణాలు అనేవి అంటే వివిధ పనుల కోసం మనకి వివిధ శరీర భాగాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే కణాలు కూడా కొన్ని సమూహాలుగా ఏర్పడి వాటి యొక్క పనినవి చేస్తూ ఉంటాయి. సో ఆ విధంగా మనకి కణాలన్నీ కూడా పూర్వం ఉండేటటువంటి కణాల నుంచే పుడతాయని కూడా ఇక్కడ మళ్ళీ మనకి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. అన్ని కణాలు ఆకారం మరియు పరిమాణం పరంగా ఒకేలా ఉంటుందా అని అన్నారు. సో ఏ కణం కూడా వాటి యొక్క ఆకారం పరంగా కానీ పరిమాణం పరంగా కానీ ఒకేలాగా ఉండవు. అవి నిర్వర్తించే పనిని బట్టి వేరువేరుగా ఉంటూ ఉంటాయి. నిర్మాణంలో కూడా వేరుగా ఉంటాయి. అయితే మొక్క శరీరంలో వివిధ భాగాల్లో కణాల మధ్య వ్యత్యాసాలని మనం కనుగొనగలమా అని అడుగుతున్నారు. సో ఈజీగా మనం వాటిని ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి కొన్ని రకాలైనటువంటి కణాలను ఇక్కడ ఇచ్చారు. సో అవి చేసే పనిని బట్టి వాటి యొక్క షేప్ అనేది ఉంటుంది. కొవ్వు కణము, అలాగే శుక్ర కణము, అండము, అస్థి కణము, నాడీ కణము, రక్త కణాలు, నునుపు కండర కణాలు ఇలా మనకి రకరకాలైనటువంటి మానవ శరీరంలో ఉండేటటువంటి కొన్ని రకాల కణాలను ఇక్కడ పిక్చర్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే ఈ కణాలన్నీ చూడడానికి చాలా రకరకాల షేప్స్లో మనకి ఉన్నాయి. అయితే అవి ఎందుకు అలా ఉన్నాయంటే అవి చేసే పనిని బట్టి వాటి యొక్క ఆకారము, పరిమాణం అనేవి ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు అమీబా కనుక చూసుకుంటే అమీబాలో ఒకే కణం ఉంటుంది. అవసరానికి తగ్గట్టు అది మార్పు చెందుతూ ఉంటుంది అనమాట. సపోజ్ ఇలా ఏదో ఒక అమీబా కణం ఉన్నది అనుకోండి, ఇక్కడ ఏదో ఒక ఆహారం అనేది ఉన్నది. సో ఇక్కడ అమీబా కనుక మనం చూసుకుంటే అమీబాలో ఒకే కణం అనేది రకరకాల పనుల్ని నిర్వర్తిస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఈ విధంగా ఒక అమీబా కణం ఇక్కడ ఏదైనా ఆహారం ఉన్నదనుకోండి. సో ఈ ఆహారాన్ని ఇలా చుట్టుముట్టి దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటుంది. అలా ఏంటంటే అలా ఏదైనా విసర్జించాలన్నా అలాగే విసర్జిస్తుంది. సో ఒకే కణం అనేది ఇక్కడ అన్ని పనుల్ని కూడా చేస్తూ ఉంటుంది. అలాగే మనకి నాడీ కణాలు చూసుకుంటే ఇక్కడ చూడండి, నాడీ కణాలు అనేవి వింతైన ఆకారాన్ని కలిగి ఉన్నాయి. అవి చేసే పనిని బట్టి దాని యొక్క ఆకారం అనేది ఆధారపడి ఉన్నది. అదే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ప్రతి జీవకణం కూడా అన్ని జీవుల లక్షణమైనటువంటి కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. ఇప్పుడు మనం అదే కదా చెప్పుకున్నాం. ప్రతి కణము కూడా అదంటూ నిర్వర్తించాల్సిన కొన్ని పనుల్ని నిర్వర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే మానవుల్లో మనకి మానవులు అనేవి బహుకణ జీవులుగా చెప్పుకోవచ్చు. వాటికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మన బాడీలో ఎలా అయితే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పనిని చేస్తుంది. ఇప్పుడు గుండె హార్ట్ ఉన్నది అంటే రక్తాన్ని పంపు చేస్తుంది. కిడ్నీస్ ఉన్నాయంటే ఫిల్టర్ చేస్తాయి, బ్లడ్ని ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఇలా ఏంటంటే ఒక్కొక్క పనిని ఒక్కొక్క పార్ట్ ఎలా అయితే చేస్తుందో శరీరంలో కూడా మనకి కొన్ని కణాలు అనేవి కొన్ని రకాల పనుల్ని చేస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాటన్నింటినీ కలిపి మనం కణాంగాలు అని చెప్తూ ఉంటాం. అంటే ప్రతి కణంలోని కూడా కణాంగాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆ కణాంగాలు ఏం చేస్తాయంటే కొత్త పదార్థాలను తయారు చేయడం కానీ, కణాల నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం కానీ ఇలాంటి విధులన్నింటినీ చేస్తూ ఉంటాయన్నమాట. సో ఈ కణాంగాల వల్ల ఏంటంటే జీవి మనుగడ అనేది సాధ్యమవుతూ ఉంది. అలా ఈ కణాంగాలన్నీ కలిసి కణం అని పిలువబడే ఒక ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. ఈ కణాలన్నీ కలిపి కొన్ని కణజాలాలని ఏర్పరుస్తూ ఉంటాయన్నమాట. మనకి ఎలా అయితే బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పనిని చేస్తుందో అలాగే ఇప్పుడు ఈ కణం అనేది ఉన్నది కదా, కణంలో కూడా కొన్ని కణాంగాలు అనేవి ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటాయి. ఈ కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఏర్పడి అవి ఒక పనిని చేస్తూ ఉంటాయి. ఇలా కణాల మధ్య కూడా శ్రమ విభజన అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే
కణాలన్నీ కలిపి కణజాలాలుగా ఏర్పడతాయని చెప్పుకున్నాం కదా! ఆ కణజాలాలనేవి ఏ పని చేసినప్పటికీ కానీ, ఆ కణజాలాల్లో ఉన్న కణాలన్నింట్లో ఒకే విధమైన కణాంగాలనేవి ఉంటాయి. ఇక్కడ కణజాలాలు, కణాలు, కణాంగాలు డిఫరెన్స్ మీకు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఒక కణం ఉన్నది. ఈ కణంలో ఒక కేంద్రకం ఉన్నది. అలాగే కణాంగాలు ఇలా ఏవో కణాంగాలనేవి ఉన్నాయి. కణాంగాలంటే ఏంటంటే కణంలో ఉండేటటువంటి చిన్న చిన్న భాగాలు. అవి ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటాయి. అవి మనకి క్లారిటీగా కణజాలాలు అనే టాపిక్‌లోని అలాగే ఈ టాపిక్‌లో కూడా మనకి తెలుసుకోబోతున్నాం. తర్వాత తెలుసుకుందాం. సో, ఇప్పుడు ఈ కణాలన్నీ కలిపి మనం కణజాలాలు అని చెప్తూ ఉంటాం. ఈ కణాల్లో కణాంగాలనేవి ఒక్కొక్క పనిని ఎలా అయితే చేస్తాయో, ఈ కణాలన్నీ కలిసి కణజాలాలుగా ఏర్పడి ఇవి కూడా వేరు వేరు పనుల్ని చేస్తూ ఉంటాయి. అయితే ఈ కణాంగాలనేవి ప్రతి కణంలో కూడా ఒకే విధంగా ఉంటాయి అని చెప్తున్నారు. ఇప్పుడు మన అస్థి కణం తీసుకున్నా, లేదా నాడీ కణం తీసుకున్నా, అండం తీసుకున్నా, ఏం తీసుకున్నా అందులో ఉండేటటువంటి కణాంగాలనేవి ఒకే విధంగా ఉంటాయని ఇక్కడ చెబుతున్నారు. ఇంకేం కాదు. నెక్స్ట్ గనుక చూసుకుంటే, కణం దేనితో తయారు చేయబడింది? కణం యొక్క నిర్మాణాత్మక వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు కణంలో ఉండేటటువంటి భాగాల గురించి మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో, కణంలో ఉండేటటువంటి ఏవైతే భాగాలు ఉన్నాయో వాటన్నింటిని మనం కణాంగాలు అని చెప్పుకున్నాం కదా! సో, ఆ కణాంగాలన్నీ కలిపి మనకి కణం అనే ఒక దాన్ని ఏర్పరుస్తున్నాయన్నమాట. కణం అనే నిర్మాణం అనేది ఏర్పరుస్తూ ఉన్నాయి. ఇవి మనకి సూక్ష్మదర్శిని ద్వారా చూసినప్పుడు మాత్రమే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ కణాంగాలన్నీ. అయితే కణము అనేది మనం చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా 3 గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఉండేటటువంటి కేంద్రకము, అలాగే ప్లాజ్మా పొర లేదా కణత్వచం అని అంటూ ఉంటాము. ప్లాజ్మా త్వచము లేదా కణత్వచము అని అంటాము. సో, అవి మనకి ముఖ్యంగా ఈ కేంద్రకము, ఈ కణత్వచము, అలాగే కణకవచము ఇలా కొన్ని భాగాలనైతే మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం. సో, ఈ 3 లక్షణాల్లో అంటే ప్రతి కణంలో కూడా మనకి ముఖ్యంగా కనబడేవి ఏంటి అంటే ప్లాజ్మా పొర, కేంద్రకము, కణద్రవ్యము. అంటే ఇలా కణం ఉన్నది అనుకుంటే ఈ మధ్యలో మనకి కేంద్రకం ఉంటుంది. సో, కొన్ని కణాల్లో కేంద్రకం అనేది అటు ఇటుగా ఉంటుంది. మధ్యలోనే ఉండాలనేమీ లేదు. సో, ఇది కేంద్రకము. ఈ చుట్టూ ఉండేది ప్లాజ్మా పొర లేదా కణత్వచము అని కూడా అంటారు. త్వచం అంటే ఏం లేదు, పొర అనే అర్థం వస్తుందన్నమాట. సో, ఇది కణత్వచము. ఈ మధ్యలో ఉండే ఏదైతే పదార్థం ఉన్నదో సో, దాన్ని కణద్రవ్యం అని అంటాం. ఏ కణంలో చూసుకున్నా ఈ 3 లక్షణాలు అనేవి కంపల్సరీగా మనకి ఉంటూ ఉంటాయి. సో, కణంలో చాలా కార్యకలాపాలు అనేవి వీటి ద్వారానే జరుగుతాయన్నమాట. సో, ఇందులో మనకి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఫస్ట్‌ది ప్లాజ్మా పొర లేదా కణత్వచము. మనకి కణంలో ఏ పని జరగాలన్నా సో, దాని చుట్టూ ఉన్న వాతావరణంలో పరస్పర చర్యలు అది జరపాలన్నా సరే మనకి ఈ యొక్క 3 అవసరం అన్నమాట. ప్లాజ్మా పొర, కేంద్రకము, కణద్రవ్యం అనేది ముఖ్యంగా మనకి అవసరం. అందులో ఫస్ట్‌ది ప్లాజ్మా పొర లేదా కణత్వచం గురించి మనం చూసుకుంటే సో, దీన్ని ఏమంటారు అంటే వర్ణాత్మక పారగమ్య త్వచము లేదా విచక్షణాస్తరము అని అంటారు. ఎందుకు వర్ణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణాస్తరం అని అంటారంటే సో, ఇది ఒక పొరలా ఉంటుంది. అయితే అది దాని గుండా ఏ వస్తువుని పడితే ఆ వస్తువుని లోపలికి రానివ్వదు, అలాగే బయటికి పోనివ్వదనమాట. సో, దాని గుండా కొన్ని సెలెక్టెడ్ పదార్థాలని మాత్రమే లోపలికి గానీ, బయటికి గానీ పంపిస్తూ ఉంటుంది. అన్ని పదార్థాల కదలిక అనేది దాని గుండా సాధ్యం కాదనమాట. అందుకని చెప్పేదాన్ని వర్ణాత్మక పారగమ్య త్వచము లేదా విచక్షణాస్తరము అని పిలవడం స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ అలా పదార్థాలని వాటిని ఏది పడితే అది లోపలికి రానివ్వదు కాబట్టి సో, ఇక్కడ దీన్ని విచక్షణాస్తరము లేదా వర్ణాత్మక పారగమ్య త్వచము అని అన్నాము. సో, బయట వాతావరణం నుండి ఈ లోపలి యొక్క పదార్థాలని వాటిని వేరు చేసే పొర అని కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకుంటే సో, వీటి గుండా కొన్ని పదార్థాలని లోపలికి, బయటికి పంపిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా! అయితే ఇక్కడ చూసుకుంటే ఇదొక కణము. ఇది మనకి ఈ ప్లాజ్మా పొర టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అయ్యే టాపిక్ కూడా ఇది. సో, క్లియర్‌గా వినండి. సో, ఇక్కడ ఇదొక కణం అనుకున్నాం. ఇది కేంద్రకం అనమాట. ఈ లోపల మనకి కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. అలాగే కణం బయట కూడా ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ కూడా ఉంటుంది. సో, ఇప్పుడు మనకేంటి అంటే
ఒక పదార్థం అనేది ఎప్పుడు కూడా ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతూ ఉంటుంది. ఈ యొక్క పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ పదార్థమైనా సరే ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తూ ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఇక్కడ కణంలో మనం చూసుకుంటే ఇక్కడ ఏమని ఇచ్చాడంటే కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణ త్వచం ద్వారా లోపలికి బయటికి వ్యాపన అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. సో, ఎప్పుడైతే మనం గ్యాసెస్ గురించి అంటే వాయువుల గురించి చెప్పుకుంటున్నామో సో వెంటనే మనకి వ్యాపనం అనే ప్రక్రియ మనకి గుర్తు రావాలి. సపోజ్ మీరు చూడండి, మనం ఏదో ఒక మూలన అంటే ఇంట్లో ఏదో ఒక మూలన దేవుడి గదిలోనే ఎక్కడో ఒక అగరబత్తి వెలిగిస్తే మనకి ఇల్లంతా అది స్మెల్ వస్తూ ఉంటుంది. ఎందుకు? సో అక్కడ ఏం జరుగుతుందంటే ఈ వ్యాపనమే జరుగుతుంది. సో వ్యాపన ప్రక్రియ ద్వారా ఆ స్మెల్ అనేది మొత్తం రూమ్ అంతటికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఆ వ్యాపన ప్రక్రియ ద్వారానే మనకి ఆక్సిజన్ కానీ కార్బన్ డయాక్సైడ్ కానీ కణం నుంచి లోపలికి లేదా కణం లోపల నుంచి బయటికి వెళ్తూ ఉంటాయి. సో అలా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక పదార్థం అనేది ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ లోపల ఎక్కువ ఆక్సిజన్ శాతం ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ శాతం ఉన్నది, బయట చూసుకుంటే తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉన్నది. అప్పుడు ఏమవుతుంది, ఈ లోపల ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. లోపల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంది, బయట తక్కువ కార్బన్ డయాక్సైడ్ ఉంది అంటే ఏంటి, లోపల ఎక్కువ గాఢత అనేది ఉన్నదనమాట. ఈ లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే ఆక్సిజన్ చూసుకుంటే ఈ ఆక్సిజన్ అనేది బయట ఎక్కువ గాఢతలో ఉంది, లోపల తక్కువ గాఢతలో ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎక్కువ గాఢత ఉన్న బయట వాతావరణం నుంచి తక్కువ గాఢత ఉన్నటువంటి లోపల వాతావరణానికి ఆక్సిజన్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా ఈ వచ్చే వెళ్ళే పోయే ఏదైతే ప్రక్రియ ఉంటుందో దాన్నే వ్యాపన ప్రక్రియ ద్వారా ఇలాగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో ఇక్కడ మనం గాఢత అనే ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గాఢత అనేది ఎక్కువగా ఉన్నదో, సో లోపల ఎక్కువగా ఉంటే గాఢత లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. బయట గాఢత అనేది ఎక్కువగా ఉన్నదనుకోండి, బయట నుంచి లోపలికి వస్తూ ఉంటుంది. గాఢత అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సో అదే ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఎగ్జాంపుల్ అదే ఇచ్చారు. కార్బన్ డయాక్సైడ్ అనేది కణం యొక్క వ్యర్థ పదార్థం. అంటే ఇక్కడ కణం ఉన్నది, కణంలో కార్బన్ డయాక్సైడ్ ఉన్నది. ఆ కార్బన్ డయాక్సైడ్ అనేది కణం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. సో అలా లోపల ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ పేరుకుపోయినప్పుడు ఏమవుతుంది, లోపల ఎక్కువ గాఢత పెరిగిపోతుంది కాబట్టి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్ళిపోతుంది. అలాగే బయట నుంచి ఆక్సిజన్ ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వస్తూ ఉంటుంది. సో అదే ఇక్కడ ఎగ్జాంపుల్గా వ్యాపన ప్రక్రియ ద్వారా ఆ విధంగా జరుగుతుంది. ఆక్సిజన్ కార్బన్ డయాక్సైడ్ యొక్క మార్పిడి అనేది వ్యాపన ప్రక్రియ ద్వారా లోపలికి బయటికి కణం లోపలికి బయటికి జరుగుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. సో ఇక్కడ మనకి ఎలా అయితే కార్బన్ డయాక్సైడ్ ఆక్సిజన్ గురించి మనం చెప్పుకున్నామో అలాగే వాటర్ అనేది కూడా ఈ పారగమ్య త్వచం ద్వారా అంటే కణ త్వచం ద్వారా వాటర్ అనేది కూడా ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి, తక్కువ గాఢత నుంచి ఎక్కువ గాఢతకి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢత ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉంటుంది అని చెప్పారు. సో అలా ఈ నీటి అణువుల కదలికను ఏమంటామంటే ఇక్కడ ద్రవాభిసరణము అని అంటాం. సో వాయువులను అయితే వ్యాపన ప్రక్రియ ద్వారా జరుగుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ నీటి అణువుల్ని ఏమని చెప్పుకుంటాం, ద్రవాభిసరణ ద్వారా ఈ నీటి అణువుల యొక్క మార్పిడి జరుగుతుంది. ఆ నీటి అణువుల యొక్క మార్పిడినే మనం ఇక్కడ ఏమన్నాం, ద్రవాభిసరణము అని అన్నాం. సో ఇక్కడ ఎలా అయితే మనం ఆక్సిజన్ ఎగ్జాంపుల్గా తీసుకొని కార్బన్ డయాక్సైడ్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నామో అలాగే ఇక్కడ కూడా ఈ లోపల నీటి అణువులు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి. సో లోపల నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, బయట నీటి అణువులు తక్కువగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కువ నుంచి తక్కువకు వెళ్తుంది కాబట్టి ఈ నీటి అణువులన్నీ లోపల నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం 2 విషయాల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫస్ట్ది అనమాట. ఓన్లీ మనకి నీటి అణువుల గురించి మాత్రమే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. సో ఆ విధంగా ఏదైనా సరే ఎక్కువ నుంచి తక్కువకి అనే ఒక వర్డ్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి. అయితే ఇక్కడ గాఢత అనే ఒక పదాన్ని కూడా యూజ్ చేశాడు. సో గాఢత అనేది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం చూద్దాము. ఇక్కడ గాఢత అనే విషయాన్ని మనం
ఒక అంటే గాఢత అనే ఒక పదాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి దానికి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇలా మనకి ఒక ఒక 2 గ్లాసులు అనేవి తీసుకొని, సో 2 గ్లాసుల్లో కూడా ఇక్కడ చూసుకుంటే 3 టేబుల్ స్పూన్స్ యొక్క షుగర్ అనేది వేసాము. ఈ గ్లాస్ నిండా వాటర్ అనేది తీసుకున్నాము. ఈ గ్లాస్ నిండా కూడా వాటర్ అనేది తీసుకున్నాము. ఇక్కడ 3 స్పూన్ల చక్కెర వేసాం. ఇక్కడ 1 స్పూన్ చక్కెర అనేది వేసాం. ఇప్పుడు రెండిట్లో ఏది మనకి ఎక్కువ తియ్యగా ఉంటుంది? 3 స్పూన్లు వేసిన ఏదైతే గ్లాస్ ఉన్నదో సో అది ఎక్కువ గాఢత అనేది కలిగి ఉంటుంది. 1 స్పూన్ వేసిన దాంట్లో తక్కువ గాఢత అనేది ఉంటుంది. అయితే ఇక్కడ 3 స్పూన్లు వేసినప్పుడు ఏమైతుందంటే ఈ చక్కెర అణువులు అనేవి నీటి అణువుల్లో ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ 1 స్పూన్ చక్కెర వేసాం కాబట్టి ఇక్కడ నీటి అణువులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చక్కెర అణువులు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిట్లో అధిక గాఢత గల ఇప్పుడు ఈ గాఢత అనేది ఏంటంటే మనం ఏదైతే కలిపామో సో దాని యొక్క క్వాంటిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటే అది గాఢత కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనం ఇందులో వాటర్‌లో పంచదార అనేది కలిపాం. ఇక్కడ వాటర్ అనేది ఏమవుతుంది అంటే ద్రావణి అనేది అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోండి. మనం దేంట్లో అయితే కలుపుతున్నామో అది ద్రావణ అవుతుంది. ఏదైతే కలిపామో అంటే మనం ఆ వాటర్‌లో ఏదైతే కలిపామో ఇక్కడ షుగర్ కలిపాం కాబట్టి షుగర్ అనేది ఏమవుతుందంటే ద్రావితం అనేది అవుతుంది. ఇక్కడ మనం ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే కరిగించుకుంటుందో అది ద్రావణి. కరిగేది ఏదైతే ఉన్నాదో అది ద్రావితం అనమాట. సో ఇక్కడ షుగర్ అనేది ద్రావితం. నీరనేది ద్రావణి అవుతుందనమాట. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏమైంది? చక్కెర ద్రావణం అనేది అయింది. ఈ చక్కెర ద్రావణం అనేది అధిక గాఢత కలిగిందా? అల్ప గాఢత కలిగిందా అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? షుగర్ అంటే ద్రావితం పైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ 3 స్పూన్ల షుగర్ అనేది వేసాం కాబట్టి ఇది అధిక గాఢత గల సొల్యూషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇది అల్ప గాఢత గల సొల్యూషన్ కింద కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నీటి అణువులు నీరు కూడా మనకి ఈ ప్లాస్మా పొర ద్వారా అటు ఇటు కదులుతూ ఉంటుంది. సో దాన్ని ద్రవాభిసరణం అని అంటాము అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నీరు అటు ఇటు కదలడం అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఇక్కడ ఈ గాఢత అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? ఎందులో నీటి అణువులు ఎక్కువ ఉన్నాయి? మనం చూసుకుంటే ఈ 1 టేబుల్ స్పూన్ షుగర్ ఏదైతే కలిపామో అందులో నీటి అణువులు అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అందులో పంచదార అణువులు తక్కువ ఉన్నాయి. నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ 3 టేబుల్ స్పూన్స్ కలిపిన దాంట్లో చూసుకుంటే ఇక్కడ షుగర్ పంచదార అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. నీటి అణువులు అనేవి తక్కువగా ఉన్నాయి. సో ఇలా దాన్ని మనం గాఢత అని కూడా చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ అయితే మీకు క్లియర్‌గా అర్థమైంది కదా. సో ఇక్కడ ఏమన్నారు అంటే పారగమ్య త్వచం ద్వారా అంటే ప్లాస్మా త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే నీటిలో కరిగిన పదార్థం అంటే ఏది? ద్రావితం. అంటే ద్రావితం పైన కూడా ఆధారపడి ఈ నీటి అణువుల ప్రసరణ అనేది ఉంటుందట. ఇందులో ప్లాస్మా పొరలో ఈ నీటి అణువుల ప్రసరణ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? దాంట్లో కరిగినటువంటి ద్రావితం పైన ఆధారపడి ఉంటుందట. అందువల్ల వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటారు. సో ఇలా ఈ పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అంటే ఏదైతే మనం కరిగించామో దాని యొక్క గాఢత ఎక్కువగా ఉన్నవైపు నీటి నికర వ్యాపనాన్ని ద్రవాభిసరణం అంటాము. సో అంటే ద్రావిత గాఢత ఎక్కువగా ఉన్నవైపు నీరు వెళ్ళడాన్ని మనం ద్రవాభిసరణం అని అంటామట. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూసుకుంటే 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏంటి? సో ఇప్పుడు ఇక్కడ మనం కణం తీసుకున్నాము. కణం లోపట ఏమైందంటే ఎక్కువ ఇలా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. సో కణం లోపట ఇలా మనం తీసుకున్నాం. ఇందులో ఎక్కువగా ఉప్పు నీరు అనేది ఉన్నదనుకోండి. సో ఉప్పు నీరు అనేది ఉన్నది. ఈ ఉప్పు నీరు అనేది ఉన్నది. ఉప్పు నీరు ఎక్కువ అంటే గాఢత అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే ఉప్పు అనేది ఎక్కువ ఉంది. నీటి అణువులు అనేవి తక్కువగా ఉన్నాయి. సో బయట చూసుకుంటే ఈ లోపల ఉన్నదాంతో కంపేర్ చేసుకుంటే బయట నీటి అణువులు ఏమవుతాయి? తక్కువ గాఢతను కలిగి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ నీటి అణువులు ఇందులో ఉండేటటువంటి నీటి అణువులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈ లోపల నుంచి ఇలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో దీన్నే ఇక్కడ మనం ఏమన్నామంటే
ద్రవాభిసరణము అని చెప్పి అన్నామనమాట. సో అది మనకి 3 ఈ ద్రవాభిసరణ ద్వారా ఏంటంటే 3 రకాలైన విషయాల్ని ఇక్కడ మనకి ఇచ్చాడు. సో ఇవి 3 కూడా మనకి చాలా 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 ఇంపార్టెంటు. వీటిపైన మనకి అప్లికేషన్ మెథడ్‌లో కూడా బిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి. సో 3 విషయాల్లో మనం అంటే ఏదైనా చక్కెర లేదా ఉప్పు ద్రావణంలో ఒక కణాన్ని మనం ఉంచినట్టయితే అది 3 రకాలుగా జరగడానికి అవకాశం ఉందంట 3 విషయాలుగా. సో ఏంటి ఆ 3 విషయాలు గనక చూసుకుంటే, కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో అంటే ఇది కణము. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో అంటే ఇది కణాన్ని ఆవరించి ఉన్న చుట్టూ ఉన్న మాధ్యమం అనుకోండి. ఇది కణం అనుకోండి. కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో నీటి గాఢత కణంలో నీటి కన్నా ఎక్కువగా ఉంటే అంటే బయట నీటి గాఢత అనేది బయట గాఢత అనేది ఎక్కువగా ఉందట. ఇక్కడ ఏమన్నాడు? కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో నీటి గాఢత కణంలోని నీటి కన్నా ఎక్కువగా ఉంటే సో బయట వాటర్ అనేది ఎక్కువగా ఉందట. బయట అనేది వాటర్ యొక్క గాఢత అనేది ఎక్కువగా ఉంది. లోపల కొంచెం తక్కువగా ఉందన్నమాట. సో అలా ఉంటే కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత కలిగి ఉందని అర్థం. అంటే ఇక్కడ చూడండి. సో బయట ఉన్న దాంట్లో నీటి గాఢత అనేది ఎక్కువగా ఉంది. అంటే గాఢత అనేది ఎక్కువగా ఉంది. అంటే బయట ఇప్పుడు పోనీ పంచదార సొల్యూషనే తీసుకోండి. సో పంచదార ద్రావణం అనేది బయట తీసుకుంటే బయట ఉండేటటువంటి అణువుల్లో కణం బయట ఉండేటటువంటి వాతావరణంలో పంచదార అణువులు ఎక్కువ ఉన్నాయి. వాటర్ అణువులు ఏమయ్యాయి? తక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు లోపల కణంలో చూసుకుంటే వాటర్ అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఇప్పుడు లోపల ఉండేటటువంటి వాతావరణంతో చూసుకుంటే బయట ఉండేటటువంటి ఈ యొక్క ఏవైతే ద్రావణం ఉన్నదో అందులో గాఢత అనేది ఎక్కువగా ఉంది. లోపల గాఢత తక్కువగా ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఏమనుకున్నాం? ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తుంది కాబట్టి ఫస్ట్ ఏమవుతుంది అంటే ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తుంది కదా. సో ఇక్కడ నీరు అనేది చాలా తక్కువలో ఉన్నది. ఇక్కడ గనక ఏం చెప్తున్నాడు అంటే క్లియర్‌గా ఇలా కణాన్ని ఆవరించి ఒక మాధ్యమం అనేది ఉన్నది. ఇక్కడ గనక చూసుకుంటే మనం ఒక కణాన్ని జంతువుని ఉప్పు లేదా చక్కెర ద్రావణంలో వేసినట్టయితే అవి 3 రకాలుగా జరగడానికి అవకాశం ఉందంట. 3 విషయాలు జరగడానికి. అదేంటి అంటే సో ఫస్ట్‌ది ఇక్కడ చూసుకుంటే ఇలా ఏదో ఒక వాతావరణం అనేది ఉన్నది. అది కణం బయట యొక్క వాతావరణంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ లోపల అనేది కణం ఉన్నది ఇలా. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? కణానికి వెలుపల ఉన్న ద్రావణం తక్కువ గాఢత ఉంటే అంటే కణం బయట ఉండేటటువంటిది తక్కువ గాఢత అనేది ఉన్నదనమాట. అంటే ఇందులో పంచదార అనేది తక్కువగా ఉంది. వాటర్ అనేది ఎక్కువగా ఉంది. సో వాటర్ ఎప్పుడైతే ఎక్కువగా ఉందో అది తక్కువ గాఢత కలిగి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయంటే అందులో కరిగినటువంటి ఏదైతే ద్రావితం ఉన్నదో అది తక్కువ శాతంలో ఉన్నదని అర్థం. సో నీరు అనేది ఎక్కువగా ఉన్నది అంటే అది తక్కువ గాఢత కలిగి ఉన్నది. సో ఇక్కడ బయట వాతావరణంలో నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. లోపల వాతావరణంలో చూసుకుంటే నీటి అణువులు తక్కువగా ఉన్నాయన్నమాట. కొన్నే ఉన్నాయి. సో ఇలా కొన్నే ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది? మనం చెప్పుకున్నట్టు ఎప్పుడు కూడా అధిక గాఢత నుంచి ఎక్కువ గాఢత నుంచి తక్కువ గాఢతకి వెళ్తూ ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. సో అలా ఇక్కడ నీరు అనేది బయట మనం చూసుకుంటే నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో ఆ ఎక్కువ నీటి అణువులు అనేవి ఎక్కువ నుంచి ఈ లోపల ఉండేటటువంటి తక్కువ వైపు ఇలా వస్తాయన్నమాట. సో ఎప్పుడైతే ఎక్కువ నుంచి ఇలా తక్కువ వైపు వస్తున్నాయో కణం అనేది ఏమవుతుంది? ఉబ్బుతుంది. సో దాన్నే మనం ఆ యొక్క ద్రావణాన్ని ఏమంటామంటే హైపోటోనిక్ ద్రావణం అని అంటూ ఉంటాము. సో అప్పుడు అక్కడ ఏమవుతుంది? కణం అనేది కొంత నీటిని గ్రహించి ఆ కణం లోపలికి నీరు వెళ్ళి కణం అనేది ఉబ్బుతుంది. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్‌లో ఏంటంటే ఐసోటోనిక్ ద్రావణం. ఐసోటోనిక్ అంటే ఇప్పుడు కణం బయట లోపట ఒకేలాంటి పరిస్థితులనే ఉన్నాయి. సో లోపల గాఢత బయట గాఢత ఒకేలాగా ఉన్నప్పుడు లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. ఈక్వల్‌గా ఉంటుందన్నమాట. సో అక్కడ కణం అనేది ఉబ్బదు, అలాగే కుంచుకుపోదు, నార్మల్‌గా ఉంటుంది. సో అలాంటి ద్రావణాన్ని ఐసోటోనిక్ ద్రావణం అంటారనమాట. అంటే సో రెండిటి యొక్క గాఢత ఈక్వల్‌గా ఉంటుంది. అది సెకండ్ కండిషన్. ఇంకా థర్డ్ కండిషన్ కనుక చూసుకుంటే బయట ద్రవం ఎక్కువ గాఢత కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ చూసుకుంటే
లోపల అనేది లోపల కణం ఇలా చూసుకుంటే బయట అనేది కణాన్ని ఆవరించి ఉన్న మాధ్యమంలో నీటి గాఢత కణంలోని నీటి గాఢత కంటే తక్కువగా ఉంటాయి. అంటే బయట వాటర్ అనేది తక్కువగా ఉంది. బయట వాటర్ కంటెంట్ తక్కువగా ఉంది. కణం లోపల వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉందన్నమాట. నీటి అనేది కణం లోపల ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ నుంచి తక్కువ కదా వస్తుంది. ఈ లోపల ఉండేటటువంటి నీటి అణువులన్నీ కూడా ఇలాగ తక్కువగా ఉన్నటువంటి బయటికి వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఎప్పుడైతే వచ్చేసాయో ఈ లోపల నుంచి నీటి అణువులు బయటకు వచ్చేసాయి కాబట్టి ఏమవుతుంది? కణం అనేది కుంచుకుపోతుందన్నమాట. దగ్గరగా అయిపోతూ ఉంటుంది. సో అలా 3 రకాల కండిషన్స్ అనేవి జరుగుతాయి. సో అలా ఉండేటటువంటి ద్రావణాన్ని మనం హైపర్టోనిక్ ద్రావణం అంటాం. లోపల కణం లోపల మనకు అధిక గాఢత గల ద్రావణం ఉంటుంది కదా! సో దాన్ని హైపర్టోనిక్ ద్రావణం అని చెబుతూ ఉంటామన్నమాట. సో ఇలా మనకి అయితే కణం అనేది ఉబ్బుతుంది, లేదా కణం అనేది కుంచుకుపోతుంది, లేదా కణం అనేది ఎటు కాకుండా చేంజ్ అవ్వకుండా అలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఈ యొక్క ద్రావణాల గురించి అధిక గాఢత, అల్ప గాఢత ఈ యొక్క విషయాల్ని, ద్రవాభిసరణము, వ్యాపనము ఈ యొక్క విషయాలను తెలుసుకున్నట్టయితే ఇది క్లియర్‌గా మనకి అర్థమవుతుంది. అయితే ఏ ద్రావణంలో కణం అనేది ఉబ్బుతుంది, ఏ ద్రావణంలో కణం అనేది కుంచుకుపోతుంది, ఇలాంటి బిట్స్ అనేవి అడగడానికి ఇక్కడ అవకాశం ఉన్నది. సో ఇలా మనకి నీరు అనేది 2 దిశల్లో, అంటే 2 దిశల్లో లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి ఇలాగా ప్రవహిస్తూ ఉంటుంది. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే, సో ఆ విధంగా ప్లాస్మా పొర ద్వారా ఏంటంటే మనకి ప్లాస్మా పొర ద్వారా నీటి అణువుల కదలిక అనేది గాఢత పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ లాంటిది ఇచ్చాడు. ఒక గుడ్డు అనేది తీసుకోమన్నాడు. గుడ్డునేమో హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉంచినట్టయితే దాని యొక్క పై పెంకంతా కూడా కరిగిపోయి అదొక జెల్లీ లాంటి దాంట్లో ఫామ్ అవుతుందన్నమాట. సో ఆ గుడ్డుని తీసుకొచ్చి ఏమన్నాడంటే స్వచ్ఛమైన నీటిలో వేయమన్నాడు. స్వచ్ఛమైన నీటిలో వేసిన తర్వాత 5 నిమిషాల తర్వాత దాన్ని చూడమన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే నీరు అనేది ఆ గుడ్డు లోపలికి వెళ్ళి ఉబ్బుతుందన్నమాట. సో గుడ్డు అనేది ఉబ్బుతుంది. ఎందుకు అంటే సో వాటర్లో వేసినప్పుడు, బయట వాటర్లో వేసినప్పుడు సో ఇలా గుడ్డు ఉన్నది. ఈ గుడ్డులో ఏమవుతుంది అంటే ఈ లోపల అనేది ఎక్కువ గాఢత అనేది ఉన్నది. అంటే ఎక్కువ గాఢత ఉన్నది అంటే అక్కడ నీటి అణువులు అనేవి తక్కువగా ఉన్నాయి అని అర్థం. 2 పాయింట్స్. ఎక్కువ గాఢత అని ఎప్పుడైతే అన్నాడో నీటి అణువులు అనేవి తక్కువ ఉంటాయి. తక్కువ గాఢత అని ఎప్పుడు అన్నాడో నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ 2 కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ గుడ్డు లోపల అధిక గాఢత అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి? నీటి అణువులు తక్కువగా ఉంటాయి. బయట నీటి అణువులు ఏమయ్యాయి? స్వచ్ఛమైన వాటర్లో నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఎక్కువగా ఉన్నాయో ఈ నీటి అణువులన్నీ కూడా ఇలాగా ఎక్కువ గాఢత నుంచి ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తూ ఉంటాయి. సో ఇలా ఎక్కువ దగ్గర నుంచి నీటి అణువులు తక్కువ వైపు వెళ్తే ఈ గుడ్డు అనేది ఏమవుతుంది? ఉబ్బుతుందన్నమాట. అదే దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే ఉప్పు ద్రావణంలో వేయమన్నాడు. అదే గుడ్డుని తీసుకెళ్ళి ఉప్పు ద్రావణంలో వేసి ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత దాన్ని చూడమన్నాడు. సో ఇలా మనం ఇది మొత్తం కూడా ఉప్పు ద్రావణం అనేది తీసుకున్నారు. అందులో గుడ్డు అనేది వేశారు. సో ఇలా గుడ్డు వేసినప్పుడు ఏమవుతుంది? గుడ్డు లోపల ఉండేటటువంటి నీరు అనేది నీటి అణువులు అనేవి ఎక్కువగా ఉంటాయి. బయట ఉప్పు ద్రావణం కాబట్టి ఉప్పు అణువులే ఫుల్గా ఆక్యుపై చేసేస్తాయి. అంటే నీటి అణువులు తక్కువగా ఉంటాయి. ఇక్కడ నీటి అణువులు తక్కువగా ఉన్నాయి, లోపల నీటి అణువులు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ లోపల ఎక్కువ నుంచి తక్కువకి ఇలా బయటికి వచ్చేస్తాయి అన్నమాట నీటి అణువులన్నీ కూడా. ఇప్పుడు ఏమవుతుంది? గుడ్డు అనేది కుంచుకుపోతుంది, దగ్గరికి అయిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా మనకి ఈ యొక్క ఎండు ద్రాక్ష, నేరేడు పళ్ళతో కూడా ఈ యొక్క కృత్యం అనేది మనల్ని చేయమన్నారు. సో ఎప్పుడైతే మనము చక్కెర ద్రావణంలో కానీ, ఉప్పు ద్రావణంలో కానీ వేస్తామో అవి ఏంటి అంటే కుంచుకుపోతాయి అన్నమాట. సో వాటిల్లో ఉండేటటువంటి వాటర్ అనేది బయటకు వచ్చి అవి కుంచుకుపోతాయి. ఎప్పుడైతే మంచి నీటిలో వేస్తామో అవి నీటిని గ్రహించి ఉబ్బుతుందన్నమాట. సో అదే ఇక్కడ ఇచ్చాడు. సో అలా నీటిని కోల్పోవడము, ఉబ్బడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు కానీ, అలాగే చాలా మొక్కల్లో ఉండేటటువంటి కణాల్లో కానీ ఈ ద్రవాభిసరణ ద్వారానే నీటిని పొందుతూ ఉంటాయని చెప్తున్నారు. మనకి మొక్క అనేది చూసుకుంటే భూమి లోపల నుంచి వేర్ల ద్వారా నీటిని పీల్చుకుంటూ ఉంటుంది. సో అది కూడా ద్రవాభిసరణకు ఒక ఎగ్జాంపుల్గానే మనం చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ చూసుకుంటే ఈ ప్లాస్మా పొర అనేది ముఖ్యంగా మనకి వేటితో తయారవుతుంది అంటే లిపిడ్లు, ప్రోటీన్లు. సో, ప్లాస్మా పొర కణ త్వచం అనేది దేనితో తయారవుతుంది? ప్రోటీన్స్, లిపిడ్స్‌తో తయారవుతూ ఉంటుంది. సో, ఈ యొక్క ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని మనం ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే గమనించవచ్చు. ఆ తర్వాత ఈ కణ త్వచానికి అంటే ఈ ప్లాస్మా పొరకి సాగేటటువంటి గుణం ఉంటుందన్నమాట. సో, అలా సాగేటటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. బయట ఏదైతే ఆహారము, ఇతర పదార్థాలని వాటిని ఏమవుతుందంటే చుట్టుముట్టి కణం లోపలికి ఇలా ఒక ఆహారం ఉన్నదనుకోండి, ఇలా సాగే గుణం ఉన్నది కాబట్టి సో, ఇలాగా వెళ్ళి దాన్ని లోపలికి లాక్కుంటుంది. సో, ఆ విధంగా లోపలికి దాన్ని గ్రహిస్తూ ఉంటుందనమాట. ఆ ప్రక్రియనే మనం ఎండోసైటోసిస్ అని అంటూ ఉంటాం. అమీబా కూడా ఈ రకంగానే ఆహారాన్ని వాటిని సేకరిస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రక్రియను మనము ఎండోసైటోసిస్ అని అంటూ ఉంటాం. సో, ఇప్పటివరకు మనము కణ త్వచం అనే దాని గురించి డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనకి కణ కవచం. అయితే కణ త్వచానికి, కణ కవచానికి చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, ఇది కణం అనుకుంటే, కణంలో కేంద్రకం ఉంటే, ఈ కణ కవచం అనేది ముఖ్యంగా వృక్ష కణాలలో ఎక్స్ట్రాగా ఉండే పొర అనమాట. అంటే ఈ ప్లాస్మా పొరకి పైన ఉండేటటువంటి ఎక్స్ట్రాగా ఉండేటటువంటి పొరనే మనం కణ కవచం అంటాము. ఇవి కేవలం వృక్ష కణాల్లో మాత్రమే ఉంటాయన్నమాట. సో, అంటే మొక్కలనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్‌కి వెళ్ళలేవు కాబట్టి, సో, వాటికి కొంత రక్షణగా ఈ కణకవచం అనేది ఉంటుంది. కణకవచం అనేది మనకి దేనితో తయారై ఉంటుందంటే సెల్యులోజ్‌తో నిర్మితమై ఉంటుంది. సో, ఈ సెల్యులోజ్ అనేది ఒక సంక్లిష్ట పదార్థము. సో, మొక్కలకి దృఢమైనటువంటి నిర్మాణాన్ని ఈ సెల్యులోజ్ అనేది అందిస్తూ ఉంటుంది. మనకి బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గే సో, ఇవన్నీ సజీవ మొక్క కణాలకే అంటే అయితే వీటన్నింటిలో కూడా ఈ కణకవచం ఉంటుందన్నమాట. మనకి సజీవ కణాల్లో మనకి ద్రవాభిసరణ ద్వారా కణం అనేది నీటిని కోల్పోవడము, నీటిని గ్రహించడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా! సో, అలా మనకి జరిగినప్పుడు కణం అనేది కుంచుకుపోకుండా లేదా సంకోచం చెందినప్పుడు దానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటూ ఉంటుంది. కేవలం దేనివల్ల అంటే కణ కవచం ద్వారా అనమాట. అంటే సో, ఇది రక్షణగా ఉంటుందనమాట. ఈ కణం అనేది అంటే నీటిని కోల్పోయినప్పుడు కుంచుకుపోవడము, నీటిని గ్రహించినప్పుడు ఉబ్బడము ఇలా జరుగుతూ ఉంటుంది కదా! సో, దాన్నే కణద్రవ్య సంకోచము అని అంటూ ఉంటాం. అంటే నీటిని కోల్పోయినప్పుడు కుంచుకుపోవడము, ఉబ్బిపోవడము. సో, ఆ యొక్క ప్రక్రియనే కణద్రవ్య సంకోచం అంటూ ఉంటాం. ఇక్కడ ఏమన్నాడంటే ఒక పత్రాన్ని తీసుకొని సో, దాని యొక్క కణాల్ని పరిశీలించమన్నాడు. అందులో మనకి హరిత రేణువులు అనేటటువంటి చిన్న ఆకుపచ్చ రేణువులు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, వాటిలో మనకి పత్రహరితము అనేటటువంటి పదార్థం అనేది ఉంటుంది. సో, వాటి వల్లే మనకి గ్రీన్ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి ఆకులన్నీ కూడా. సో, అలాంటి పత్రహరితం అనే పదార్థం వల్లనే ఆకుపచ్చని పదార్థం వల్లనే మనకి ఆకులు అవన్నీ కూడా గ్రీన్ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఆ పత్రాల్ని వేడి నీటిలో వేసి కొన్ని నిమిషాలనేవి ఉంచమన్నారు. సో, అప్పుడు ఆ కణాలనేవి చనిపోతాయి కదా! సో, అప్పుడు మనకి ఇదేదైతే ఇప్పుడు ఉప్పు ద్రావణము, చక్కెర ద్రావణము వాటిని గురించి చెప్పుకున్నాం కదా! సో, అలా నార్మల్ ఆకుని ఈ వేడి నీటిలో వేసిన ఆకుని ఆ వాటర్‌లో చక్కెర ద్రావణాల్లో వేయమన్నారు. సో, అలా వేసినప్పుడు ఏం జరిగిందో ఇక్కడ మనల్ని గమనించమన్నారు. ఇక్కడ ఏమవుతుంది అంటే కేవలం ద్రవాభిసరణ అనేది సజీవ కణాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. నిర్జీవ కణాల్లో జరగదనమాట. సో, అందుకనే ఈ కృత్యం అనేది ఇచ్చారు. ఏమనంటే ద్రవాభిసరణ అనేది కేవలం సజీవ కణాల్లో మాత్రమే జరుగుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ కణకవచం అనేది మొక్కలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వీటి యొక్క కణాల్లో కణకవచం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే వీటి యొక్క కణకవచాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఈ హైపోటోనిక్ ద్రావణం ఏదైతే ఉన్నదో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది, ఆ హైపోటోనిక్ ద్రావణం వల్ల ఇవి పగిలిపోకుండా ఈ కణకవచం అనేది కాపాడుతూ ఉంటుందనమాట. సో, అలాగే ద్రవాభిసరణ ద్వారా ఇవి నీటిని అవి తీసుకుంటాయి కదా! సో, అలా అంటే అప్పుడు ఏమవుతుందంటే నీటిని తీసుకున్నప్పుడు అవి ఉబ్బుతాయి. ఉబ్బినప్పుడు దాని యొక్క ప్రెషర్ అనేది కూడా ఈ కణకవచం పైన పడుతుందనమాట. సో, అలా పడినప్పుడు ఆ కణాలనేవి పగిలిపోకుండా ఈ కణకవచం కూడా తిరగేసి ఇంకొక ప్రెషర్‌ని వాటిపైన అప్లై చేస్తుందనమాట. అంటే ఇవి ఇలా ఉబ్బి దీనిపైన ప్రెషర్ అప్లై చేస్తే అది కూడా వీటిపైన ప్రెషర్ అనేది అప్లై చేస్తూ కణాన్ని కాపాడుతూ ఉంటుంది. సో, అవి పగిలిపోకుండా కణాన్ని
కాపాడుతూ ఉంటుందన్నమాట. సో, ఈ వృక్ష కణాలనేవి జంతు కణాల కంటే చుట్టూ ఉండే పరిసరాల్లో ఉండేటటువంటి వాతావరణాన్ని తట్టుకోవాలి గాబట్టి, ఈ వృక్ష కణాల్లోనే కణకవచం అనేది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో, ఇంకా లాస్ట్ అయినటువంటి కేంద్రకం. మనము ప్లాజ్మా పొర గురించి తెలుసుకున్నాము. అలాగే కణకవచం గురించి తెలుసుకున్నాము. కేంద్రకం గురించి తెలుసుకుందాము. సో, మనకి ఈ ఏవైతే కణాలున్నాయో, సో వాటి మధ్యలో ఉండేటటువంటి అంటే కొంచెం చుక్కలాంటి నిర్మాణం అనేదే మనకి కేంద్రకంగా చెప్పుకోవచ్చు. ఈ కేంద్రకాన్ని కనుక్కోవడానికి మనము అయోడిన్ ద్రావణాన్ని గానీ, సాఫ్రనిన్ ద్రావణాన్ని గానీ, మిథిలిన్ బ్లూ ద్రావణాన్ని గానీ ఉపయోగించినట్టయితే మైక్రోస్కోప్‌లో ఈ యొక్క కేంద్రకం అనేది మనకి ఇంకా క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడ కేంద్రకం గురించి గనక చూసుకున్నట్టయితే మనకి కేంద్రకాన్ని కణం చుట్టూ ఎలా అయితే ఒక పొర కణకవచము, కణత్వచం అని చెప్పుకున్నామో, అలాగే ఈ కేంద్రకం చుట్టూ కూడా ఒకలాంటి పొర అనేది ఉంటుంది. సో, దాన్నే మనం కేంద్రక త్వచము అని చెప్తూ ఉంటాం. ఈ కేంద్రకాన్ని ఆవరించి ఉండేటటువంటి ఈ యొక్క పొరనే కేంద్రక త్వచం అని అంటూ ఉంటాము. అయితే అన్ని జీవుల్లో కూడా కేంద్రకం చుట్టూ ఈ త్వచం అనేది ఉండదు. సో, వాటిని మళ్ళీ ఈ కేంద్రకాన్ని ఆధారంగా చేసుకొని 2 రకాల జీవులుగా కూడా విభజించడం జరిగింది. అయితే ఈ కేంద్రకంలో మనం చూసుకుంటే, ఈ కేంద్రకంలోనే మనకి కడ్డీ లాంటి నిర్మాణాలతో క్రోమోజోమ్‌లనేవి కేంద్రకం కలిగి ఉంటుంది. అయితే ఈ క్రోమోజోమ్‌లు ఏమవుతాయంటే, ఇప్పుడు డీఎన్ఏ అనేది ఉంటుంది. సో, డీఎన్ఏ పదార్థం అనేది సపోజ్ ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, డీఎన్ఏ పదార్థం ఇలా ఉన్నదనుకోండి, దాన్ని చుట్టుముట్టి సో, ఇలా ఒక నిర్మాణాల్లో ఉన్నాయనుకోండి, వాటి మధ్యన ఇలా డీఎన్ఏలనేవి ఉంటాయి. సో, అలా వాటి వల్ల ఏంటంటే, ఇలా ఒక నిర్మాణం అంటే ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి ఒక నిర్మాణాలతో ఈ డీఎన్ఏని లాక్ చేసి ఇలా ఒక మనకి చుట్టూ ఉండేటటువంటి దారాలు అంటే చిక్కుబడిపోయిన దారం ఎలా ఉంటుందో అలా ఉండేటటువంటి ఒక పదార్థంలో డీఎన్ఏ అనేది లాక్ చేయబడి ఉంటుంది. సో, దాన్నే మనం క్రోమాటిన్ అంటామనమాట. ఈ క్రోమాటిన్ అనేది దీన్నే క్రోమాటిన్ అంటాము. అయితే ఇది దారం చిక్కుపడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఇలా కేంద్రకం లోపట ఉంటుందన్నమాట. ఈ కేంద్రకం లోపట క్రోమాటిన్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మనకి కణ విభజన అనేది జరుగుతుందో అప్పుడు ఈ క్రోమాటిన్ అనేది ఇలా క్రోమోజోములుగా మారుతూ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి ఒక క్రోమోజోముల రూపంలో ఈ క్రోమాటిన్ అనేది మారిపోతూ ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి తర్వాత తరాలకు వచ్చేటటువంటి ఏదైతే డీఎన్ఏ అనేది ఉంటుందో, సో దాన్ని మనం డీఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్ అని అంటూ ఉంటాము. ఆ డీఎన్ఏ అనేది ఈ క్రోమోజోమ్స్‌లో నిల్వ ఉంటుందన్నమాట. అయితే ఈ క్రోమోజోమ్‌లు అనేవి వేటితో కూడిన నిర్మాణాలు అని క్వెషన్ అడిగితే డీఎన్ఏ మరియు ప్రోటీన్లు. ఈ క్రోమాటిన్‌లో డీఎన్ఏ ఉంటుంది. అలాగే వాటితో పాటు ప్రోటీన్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో, ఆ క్రోమోజోమ్‌లు అనేవి డీఎన్ఏ, ప్రోటీన్‌లతో కూడినటువంటి నిర్మాణాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే కేంద్రకం లోపల క్రోమోజోమ్‌లు అనేవి ఏ రూపంలో నిల్వ ఉంటాయి అంటే క్రోమాటిన్ రూపంలో నిల్వ ఉంటాయి. ఆ తర్వాత బయటకొచ్చినప్పుడు ఏ విధంగా మారతాయి? కణ విభజన జరిగినప్పుడు అంటే క్రోమోజోమ్స్‌గా మారతాయి. ఈ క్రోమాటిన్‌లో ఏ పదార్థాలు ఉంటాయి అంటే డీఎన్ఏ అనేది ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఆ విధంగా కేంద్రకం అనేది ఈ యొక్క డీఎన్ఏ అనే ఒక పదార్థాన్ని కలిగి ఉంటుందన్నమాట. సో, ఎప్పుడైతే మనం కణ విభజన జరిగి కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయో ప్రత్యుత్పత్తిలో భాగంగా, అప్పుడు ఇవి విడిపోయి క్రోమోజోమ్స్ రూపంలో మారి వాటి యొక్క విధినవి నిర్వర్తిస్తూ ఉంటాయి. మనకి బ్యాక్టీరియా లాంటి కొన్ని జీవుల్లో గనక చూసుకుంటే కేంద్రక త్వచం అనేది ఉండదు. సో, కేంద్రక త్వచం లేకపోవడం వల్ల కేంద్రక పదార్థం అనేది సరిగ్గా కనిపించదనమాట. అవన్నీ కూడా కేంద్రక ఆమ్లాలని కలిగి ఉండి సరిగ్గా కనబడదు. సో, ఇలా మనకి ఏదో ఒక పదార్థంలా కనిపిస్తుంది తప్ప అది ఖచ్చితమైన కేంద్రకము అని మనం వాటిని గుర్తుపట్టలేము. సో, అలాంటి కొన్ని కేంద్రక ఆమ్లాలతో ఆ యొక్క జీవుల్లో కేంద్రకం అనేది కలిగి ఉంటుంది. సో, ఆ జీవుల్ని మనం ఏమంటామంటే కేంద్రక పూర్వ కణాలు అని అంటూ ఉంటాం. అంటే కేంద్రకము గానీ, కేంద్రకం చుట్టూ త్వచం గానీ ఉండవనమాట వాటిల్లో. సో, వాటిని కేంద్రక పూర్వ కణాలు అంటాం. ఇంగ్లీష్‌లో అయితే ప్రోకారియోట్స్ అని అంటూ ఉంటారు. అలాగే కేంద్రక త్వచం ఉండేటటువంటి ఏవైతే జీవులు ఉంటాయో వాటిని నిజ కేంద్రక జీవులు అని అంటూ ఉంటాం. ఎగ్జాంపుల్‌గా మనుషులు ఇవన్నీ కూడా
నిజ కేంద్రక జీవులకి ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నిజ కేంద్రక కణాల్లో ఉన్న ఇతర కణద్రవ్య కణాంగాలను కూడా కేంద్రక పూర్వ కణాలను కలిగి ఉండవు. ఇప్పుడు మనకి నిజ కేంద్రక అంటే మన కణం అనేది తీసుకుంటే కణంలో కేంద్రకము, మైటోకాండ్రియా, అంతర్జీవ ద్రవ్యజాలం ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఈ బ్యాక్టీరియా కణాల్లో అంటే కేంద్రక పూర్వ కణాల్లో ఉండవనమాట. ఆ కణాంగాలు ఏవి కూడా ఈ కేంద్రక పూర్వ కణాల్లో ఉండవు అని ఇక్కడ చెప్తున్నారు. సో, అన్నీ కూడా ఏంటంటే ఆ కణద్రవ్యం ద్వారానే ఈ కేంద్రక పూర్వ జీవుల్లో ప్రతి పనిని కూడా ఆ కణద్రవ్యమే చేస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. కిరణజన్య సంయోగ క్రియ జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలోని పత్రహరితం అనేది త్వచయుత కోశాలతో నిండి ఉంటుందట. అంటే వాటితో సంబంధం కలిగి ఉంటుందట. అదే నిజ కేంద్రక జీవుల్లో అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియలో ప్లాస్టిడ్లతో సంబంధం కలిగి ఉంటుందట. సో, ఇక్కడ ఏమన్నాడంటే ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది జరిగేటప్పుడు కేంద్రక పూర్వ జీవులైతే అంటే ఈ బ్యాక్టీరియాలు ఇలాంటివైతే పత్రహరితం అనేది వాటిలో ఉండేటటువంటి పత్రహరితం అనేది త్వచయుత కోశాలతో సంబంధం కలిగి ఉంటుందట. అదే నిజ కేంద్రక జీవుల్లో అయితే ప్లాస్టిడ్లతో సంబంధం కలిగి ఉంటుందట. సో, ఆ రెండు క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే కేంద్రక పూర్వ కణము ఒక బ్యాక్టీరియా కణం అని కూడా మనం అనుకోవచ్చు. సో, అందులో చూసుకుంటే కణకవచము, కణత్వచము, రైబోజోమ్లు ఉన్నాయి. ఇక్కడ మనకి న్యూక్లియాయిడ్ అంటే కేంద్రకం అనేది సరిగ్గా కనిపించినటువంటి, సరిగ్గా ఏర్పడినటువంటిగా ఇక్కడ కనిపించడం అనేది మనకి జరుగుతుంది. సో, అది కేంద్రకానికి సంబంధించి. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకుంటే కణద్రవ్యం. కణద్రవ్యం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ కణద్రవ్యంలోనే ఎన్నో కణాంగాలు అనేవి కూడా ఉంటూ ఉంటాయి. సో, మనకి ఇలా కణం అనేది గనక ఉన్నది అంటే మధ్యలో కేంద్రకం ఉంటే ఈ చుట్టూ అనేది కూడా మనకి కణద్రవ్యం ఉంటుంది. ఆ కణద్రవ్యంలోనే ఎన్నో కణాంగాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో, ఆ కణాంగాలన్నీ కూడా ఏంటంటే ప్రతీదీ ఒక్కొక్క పనిని చేస్తూ ఉంటుంది. ఈ కణాంగాలు కూడా ఏమవుతాయంటే త్వచాలతో ఆవరించబడి ఉంటాయి. అంటే ఇప్పుడు ఇలా ఒక మైటోకాండ్రియా ఉన్నది అంటే దాని చుట్టూ కూడా మళ్ళీ ఒక పొర లాంటిది ఉంటూ ఉంటాయన్నమాట. అలాగే ఈ కేంద్రక పూర్వ కణాల్లో ఏంటి స్పష్టమైన కేంద్రకం అనేది ఉండదు కాబట్టి అలాంటి త్వచంతో ఆవరించబడిన కణాంగాలు కూడా ఉండవు. ఇప్పుడు ఇలా ఒక బ్యాక్టీరియా కణం తీసుకుంటే అందులో ఇలా కేంద్రకం అనేది ఏమీ ఉండదు. కాబట్టి చుట్టూ ఉండేటటువంటి కణద్రవ్యంలో కణాంగాలు అవి కూడా ఏమీ ఉండవన్నమాట. అంటే ఇలా త్వచంతో ఆవరించబడేటటువంటి కణాంగాలు ఏవి కూడా ఉండవు. నిజ కేంద్రక జీవుల్లో అయితే మనకి మొత్తం కూడా ఉంటాయి. కణాంగాలు ఉంటాయి. ఆ కణాంగాల చుట్టూ ఒక పొరలాంటి నిర్మాణాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా మనం చెప్పుకోవాలి అనుకుంటే వైరస్‌లు అనేవి తీసుకుంటే వైరస్‌లు అనేవి ఎలాంటి పొరల్ని కలిగి ఉండవు. అంటే వాటి చుట్టూ ఎలాంటి త్వచాలని కూడా కలిగి ఉండవన్నమాట. సో, మనలోకి అంటే మన శరీరంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాయో వాటి యొక్క కణ యంత్రాంగం అనేది అభివృద్ధి చెందే వరకు కూడా అవి మన బాడీలో ఉన్నట్టుగా తెలీదు. సో, ఎప్పుడైతే వాటి యొక్క కణ యంత్రాంగం అనేది అభివృద్ధి చెందుతుందో అప్పుడు వాటి యొక్క జీవ లక్షణాలను అవి బయటికి చూపిస్తూ ఉంటాయి. అప్పటి వరకు కూడా నిర్జీవ కణాల్లాగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, ఇది మనకి కణద్రవ్యానికి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ కణద్రవ్యంలో ఉండేటటువంటి కణాంగాల గురించి డిస్కస్ చేద్దాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. సో, ఇక్కడ చూసుకుంటే కేంద్రక పూర్వ కణము, నిజ కేంద్రక కణము అని చెప్పి ఇచ్చాడు. సో, వాటి యొక్క పరిమాణము అలాగే కేంద్రక పూర్వ కణంలో కేంద్రక ప్రాంతం అనేది సరిగ్గా కనిపించదు. కేంద్రక ప్రాంతం అనేది బాగా అభివృద్ధి చెంది ఏర్పడి చుట్టూ కూడా కేంద్రక త్వచం చేత ఆవరించబడి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ క్రోమోజోమ్స్ అనేవి ఒక్కటే ఉంటాయి. ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. కేంద్రక పూర్వ కణాల్లో త్వచయుత కణాంగాలు అనేవి ఏమీ ఉండవు. ఇక్కడ త్వచయుత కణాంగాలు అనేవి ఉంటూ ఉంటాయి. సో, ఇక్కడ కణాంగాల్లో కనుక చూసుకుంటే ప్రతి కణము కూడా దాని యొక్క బయట వాతావరణం నుంచి వేరు చేయడానికి ఒక చుట్టూ ఒక కణం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నాము. సో, ఇలా మనకి బహుకణ జీవుల్లో చూసుకుంటే ఎలాంటి పెద్ద పెద్ద వాటిలో అయినా సరే సో, ఇవన్నీ కూడా ఒక్కొక్క పనిని నిర్వర్తిస్తూ ఉంటాయి. కణాంగాలన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి వేరుపరచడానికి ఏంటంటే వాటి చుట్టూ కూడా కొన్ని త్వచాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు మైటోకాండ్రియా ఉన్నదంటే దాని చుట్టూ త్వచం ఉంటుంది.
అంతర్జీవ ద్రవ్యజాలం ఉన్నదంటే దాని చుట్టూ త్వచ ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో వివిధ రకాలైన పనులు చేయడానికి వాటి చుట్టూ కూడా త్వచాలతో కూడినటువంటి నిర్మాణాలు అనేవి ఉంటాయి అని చెప్తున్నారు. సో అలాంటి ఉండేటటువంటి ఏవైతే భాగాలు ఉన్నాయో సో వాటిని మనం కణాంగాలు అని చెప్తూ ఉన్నాము. సో ఈ కణాంగాలు అనేవి మనకి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. సో మనం ఇక్కడ చూసుకుంటే అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, లైజోజోమ్లు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు అనేవి కణాల్లో ఉండేటటువంటి ముఖ్యమైన కణాంగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ కణాంగాలు అనేవి ఏ పనిని చేస్తాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలము. ఇక్కడ ఇంతకుముందు 9th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే మీకు వాటి యొక్క పిక్చర్స్ అనేవి క్లారిటీగా ఇచ్చారు. ఒకవేళ మీకు వీలుంటే అక్కడ చూడండి. ఇక్కడ అనేది క్లారిటీగా ఇవ్వలేదు. సో ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది 2 రకాలుగా ఉంటుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అని. సో ఈఆర్ అని ఇచ్చారు. ఈఆర్ అంటే ఏంటంటే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అనమాట. ఇంగ్లీష్లో అయితే ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అంటారు. సో దీన్ని ఎస్ఈఆర్ అలాగే ఆర్ఈఆర్ అని అంటారనమాట. ఎస్ఈఆర్ అంటే స్మూత్ అనమాట, అంటే నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. ఆర్ఈఆర్ అంటే రఫ్ అనమాట, అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పి. సో ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచం చేత ఆవరించబడినటువంటి నాళాలు, పొరలతో కూడిన ఒక పెద్ద నిర్మాణము. సో ఇది పొడవైన గొట్టాలు, గుండ్రం లేదా దీర్ఘచతురస్రాకార సంచుల్లాగా కలిగి ఉంటుందన్నమాట ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలం అనేది. ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క త్వచము నిర్మాణంలో ప్లాజ్మా పొరని పోలి ఉంటుంది. ప్లాజ్మా పొర ఎలా అయితే ఉంటుందో దీని యొక్క త్వచం కూడా సేమ్ అలానే ఉంటుంది. మనం చెప్పుకున్నట్టుగా ఈ యొక్క అంతర్జీవ ద్రవ్యజాలం అనేది 2 రకాలు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. మనకి సూక్ష్మదర్శిని కింద పెట్టినప్పుడు కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. అయితే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని ఎందుకు పిలుస్తాము అంటే వాటిపైన రైబోజోమ్లు అనేటటువంటి రేణువులు అనేవి అతకబడి ఉంటాయన్నమాట. సో సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలా ఉన్నదనుకోండి. సో ఇలా ఉంటే వాటిపైన ఇలా రేణువులు అనేవి అతకబడి ఉంటాయన్నమాట. సో అది చూడడానికి గరుగ్గా కనిపిస్తుంది కాబట్టి అలా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని చెప్పారు. వాటిపైన ఏ రేణువులు అతకబడి ఉంటాయి అంటే రైబోజోమ్లు అని మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ రైబోజోమ్లు అనేవి ప్రోటీన్ల తయారీకి సంబంధించినటువంటి ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. రైబోజోముల్లో ఏవి తయారవుతాయి అని అడిగితే ప్రోటీన్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఏవైతే ఇక్కడ రైబోజోమ్స్లో తయారు చేసిన ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఉపయోగించుకొని కణంలో ఉండేటటువంటి వివిధ భాగాలకి కూడా సరఫరా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే కణం పనిచేయడానికి కావాల్సిన కొవ్వు అణువులు అలాగే లిపిడ్ల తయారీలో ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది సహాయపడుతూ ఉంటుంది. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలంలో అయితే ప్రోటీన్స్ తయారవుతూ ఉంటాయి రైబోజోమ్స్లో. ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంలో అయితే కొవ్వు అణువులు, లిపిడ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. ఈ కొవ్వు అణువులు, లిపిడ్స్ అనేవి మనకి దేనికి ఉపయోగపడతాయి? కణత్వచానికి. మనం చెప్పుకున్నాం కదా, కణత్వచం అనేది ఈ యొక్క ప్లాజ్మా పొర అనేది దేనితో నిర్మితం అవుతుంది అని చెప్పుకున్నాం. ప్రోటీన్లు, లిపిడ్లతో నిర్మితం అవుతుందని చెప్పుకున్నాం కదా. అవి మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి రావడం జరుగుతాయి. అలాగే ఇవి కొన్ని ఇతర రకాలైనటువంటి ప్రోటీన్స్, లిపిడ్స్, ఎంజైమ్స్ వీటిని హార్మోన్స్గా కూడా ఇవి పనిచేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి అంతర్జీవ ద్రవ్యజాలంలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ప్రోటీన్స్, ఇంకొకటి కొవ్వు కణాలు అలాగే లిపిడ్ల తయారీలో పాల్గొంటూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ జంతు కణం అనేది ఇచ్చి అందులో ఉండేటటువంటి భాగాలన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో ప్లాజ్మా పొర చుట్టూ ఉంటుంది. అలాగే కేంద్రక త్వచము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఇచ్చారు. అలాగే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము. సో మొత్తం కూడా ఇక్కడ పార్ట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చుక్కలు లాంటి నిర్మాణాలు చూసారా ఇక్కడ. సో ఇవన్నీ కూడా లైజోజోమ్స్ అనమాట. రైబోజోములు వేరు, లైజోజోమ్ అనేది వేరు. సో ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఇక్కడ చూసుకుంటే కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేదా కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిగా పనిచేయడము ఈఆర్ యొక్క ఒక ముఖ్య విధి. అంటే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ఏం చేస్తుంది అంటే
కణ ద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య, అంటే ఇది కణం కదా, ఇది కేంద్రకం కదా. సో ఇలా ఈ కణ ద్రవ్యంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి, లేదా కేంద్రకం నుంచి కణ ద్రవ్యానికి ఇలా పదార్థాలని రవాణా చేయడమే ఈ అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ముఖ్య విధిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సకశేరుకాలని పిలువబడే జంతువుల సమూహంలో కాలేయ కణాల్లో ఉండేటటువంటి ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది విష పదార్థాలని, మందుల్ని నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందట. సో వీటిల్లో సకశేరుకాల్లో ఎక్కడ ఉండేటటువంటి కణాల్లో అంటే కాలేయ కణాల్లో ఉండేటటువంటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది వేటిలో ఉపయోగపడుతుందట, విష పదార్థాలు, మందుల్ని నిర్వీర్యం చేయడంలో ఉపయోగపడుతుందట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే వృక్ష కణం అనేది ఇచ్చారు. సో అక్కడ ఇక్కడ సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనకి కణ కవచం అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది అంతే. నెక్స్ట్, గాల్జీ సంక్లిష్టం. ఈ గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుందో చూద్దాము. అయితే దీన్ని ఫస్ట్గా ఎవరు కనుక్కున్నారు అంటే కెమిల్లో గాల్జీ అనే అతను దీన్ని కనుక్కోవడం జరిగింది. సో అతని పేరు మీదే గాల్జీ సంక్లిష్టంగా పేరు పెట్టారు. సో వీటిల్లో మనకి సిస్టర్నే అనేటటువంటి కోశాలతో కూడినటువంటి ఒక త్వచ వ్యవస్థ అనేది ఉంటుంది. సో ఇవి దొంతర్లాగా అమర్చబడి ఉంటాయి అన్నమాట. ఈ గాల్జీ సంక్లిష్టం అనేది ఇలా దొంతర్లాగా ఇలా అమర్చబడి ఉంటాయి. ఇవన్నీ కూడా త్వచాలతో కూడిన నిర్మాణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ త్వచాలు అనేవి మనకి అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క పొరలతో సంబంధాలని కలిగి ఉంటాయి అని కూడా ఇక్కడ చెప్తున్నారు. మనకి అంతర్జీవ ద్రవ్యజాలంలో ఏవైతే సంశ్లేషణ చేయబడిన పదార్థం అనేది ఉన్నదో అది కరెక్ట్గా మనకి గాల్జీ సంక్లిష్టానికి వస్తూ ఉంటుంది. ఈ గాల్జీ సంక్లిష్టంలో ఉన్నటువంటి భాగాలకి పంపిస్తారన్నమాట. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల రూపాంతరము, ఉత్పత్తులను కోశాలలో ప్యాక్ చేయడం అనేది దీని యొక్క పని. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి వచ్చిన ఏవైతే పదార్థాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ గాల్జీ సంక్లిష్టంలో నిల్వ ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచి వచ్చే ప్రతి పదార్థము కూడా ఇక్కడ నిల్వ ఉంటుంది. అందుకని ఇక్కడ ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల రూపాంతరం, ఉత్పత్తులను కోశాల్లో ప్యాక్ చేయడం అనేది ఈ గాల్జీ సంక్లిష్టం యొక్క విధిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సరళమైన చక్కెరల నుండి సంక్లిష్ట చక్కెరల్ని తయారు చేస్తూ ఉంటాయి ఈ గాల్జీ సంక్లిష్టంలో. సో ఇక్కడ మనకి లైజోజోమ్లు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ గాల్జీ సంక్లిష్టం నుంచే లైజోజోమ్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే అవేం చేస్తాయో మనం చూద్దాము. దానికంటే ముందు ఇక్కడ కెమిల్లో గాల్జీ గారి గురించి ఇచ్చారు. ఇతను 1843లో బ్రెసియా సమీపంలో కోర్టెనేలో జన్మించారట. సో ఇతను పావియా విశ్వవిద్యాలయంలో ఒక వైద్య విద్యను అభ్యసించి 1865లో పట్టా తీసుకుంటారు. ఆ తర్వాత పావియాలోనే ఒక సెయింట్ మాథియో ఆసుపత్రిలో పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. సెయింట్ మాథియో అనే ఆసుపత్రిలో పనిచేసి సో అక్కడ చాలా పరిశోధనలు అనేవి చేస్తారు. ఎక్కువగా నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి పరిశోధనలు చేస్తూ ఉంటారనమాట. అలా 1872లో అతనికి అబియా టెగ్రాసోలో ఒక హాస్పిటల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఒక ఉద్యోగం అనేది వస్తుంది. సో అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్లో ఉండేటటువంటి ఒక చిన్న వంటగదిలో ఇతని యొక్క పరిశోధనలు అనేవి స్టార్ట్ చేస్తారనమాట. నాడీ వ్యవస్థ పైన ఆల్రెడీ చేస్తున్నారు కదా పరిశోధనలు, అవే అక్కడ కూడా కంటిన్యూ చేస్తారు. సో అలా ఆ వంటగదిని అతను ప్రయోగశాలగా మార్చేసుకొని ప్రయోగాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఈ నాడీ వ్యవస్థ పైన చేసినటువంటి ఎక్కువ పరిశోధనలో ఇతను ఒక పద్ధతిని తీసుకొచ్చారనమాట. బ్లాక్ రియాక్షన్ అనే ఒక పద్ధతిని తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఏంటంటే ఇతనికి నోబెల్ బహుమతి అనేది కూడా రావడం జరిగింది. 1906లో ఈ నాడీ వ్యవస్థ నిర్మాణం పైన చేసిన కృషికి గాను ఇతనికి నోబెల్ బహుమతి అనేది కూడా రావడం జరిగిందనమాట. ఇది కెమిల్లో గాల్జీ గారి గురించి. నెక్స్ట్, గాల్జీ సంక్లిష్టం ఏం చేస్తుందని చెప్పుకున్నాం, అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి వచ్చే పదార్థాలని స్టోర్ చేస్తుంది. ఆ తర్వాత ఈ గాల్జీ సంక్లిష్టమే లైజోజోమ్ని కూడా కలిగి ఉంటుందన్నాం. ఈ లైజోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి కూడా త్వచంతో ఆవరించబడినటువంటి కోశాల మాదిరిగా ఉంటాయి. ఇవి వేటితో నిండి ఉంటాయి అంటే ఈ లైజోజోమ్స్ అనేవి జీర్ణ ఎంజైమ్లతో నిండి ఉంటాయి అన్నమాట. సో ఈ ఎంజైమ్స్ అనేవి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం చేత తయారు చేయబడతాయి.
ఈ లైసోసోమ్స్ అనేవి వేటితో నిండి ఉంటాయి? జీర్ణ ఎంజైములతో. ఈ జీర్ణ ఎంజైములు అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆర్ఈఆర్ అంటే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి వచ్చాయన్నమాట ఈ జీర్ణ ఎంజైమ్స్ అనేవి. అయితే ఇక్కడ ఒక రకంగా చెప్పుకుంటే లైసోసోమ్స్ అనేవి అంటే వ్యర్థ పదార్థాలని విసర్జించేటటువంటి ఒక వ్యవస్థగా మనకి చెప్పుకోవచ్చు. మనకి ఇప్పుడు కిడ్నీలు అవి ఎలాగో ఇక్కడ లైసోసోమ్స్ అనేవి అలాగనమాట. కణానికి లైసోసోమ్స్ అనేవి అలాగా. ఆ కణంలో ఉండేటటువంటి వ్యర్థాలు అవన్నీ కూడా ఈ లైసోసోమ్స్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ బయట ఏవైతే ఉండే పదార్థాలు ఉంటాయో వాటిని, ఈ పాతబడిపోయిన కణాంగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ లైసోసోమ్స్ అనేవి జీర్ణం చేసుకుంటాయన్నమాట. జీర్ణం చేసుకొని కణాన్ని క్లీన్‌గా ఉంచుతూ ఉంటాయి. అలా ఏవైతే ఈ బ్యాక్టీరియా లేకపోతే పాత కణాంగాలు ఇవన్నీ కూడా లైసోసోమ్స్‌లో అంతరించిపోతూ ఉంటాయి. వాటిని తినేసి అంటే వాటిని జీర్ణం చేసుకుంటూ ఉంటాయన్నమాట ఈ లైసోసోమ్స్ అనేవి. అలాగే కొన్ని సంక్లిష్ట పదార్థాలని సరళ పదార్థాలుగా కూడా ఇవి విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. సో వీటిలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తి అనేది ఉంటుంది. ఈ లైసోసోమ్స్‌లో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తి అనేది ఉంటుంది. అంటే శక్తివంతమైన ఎంజైమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఇది మొత్తం కణాన్ని మొత్తం కూడా క్లీన్‌గా ఉంచగలుగుతుంది. సో ఎప్పుడైనా కణంలో ఉండేటటువంటి ఏదైనా పనికి ఒక భంగం ఏదైనా వాటిల్లిందనుకోండి, అంటే కణానికి ఏదైనా దెబ్బ తగిలింది. సో అలా దెబ్బ తగిలినప్పుడు ఏమవుతుంది అంటే ఈ లైసోసోమ్స్ అనేవి పగిలిపోయి వాటిలో ఉండే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎంజైమ్స్ అనేవి ఆ కణాన్ని జీర్ణం చేసేస్తాయన్నమాట. సో కాబట్టి ఇక్కడ లైసోసోమ్స్‌ని ఏమని పిలుస్తున్నారు అంటే స్వయం విచ్ఛిత్తి సంచులు అని పిలుస్తున్నారు. అంటే ఏదైనా కణానికి దెబ్బ తగిలినా ఏదైనా అయినా కూడా ఈ లైసోసోమ్ ఏమవుతుందంటే ఆ కణాన్ని జీర్ణం చేసుకొని పగిలిపోయి లైసోసోమ్స్ అనేవి పగిలిపోయి వాటిలో ఉండే ఎంజైమ్స్ అనేవి కణాన్ని జీర్ణం చేసేస్తాయి. సో అలాగా ఇక్కడ మనకి ఈ లైసోసోమ్స్ అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి వీటిని స్వయం విచ్ఛిత్తి సంచులు అని పిలవడం స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మైటోకాండ్రియాలో కనుక చూసుకుంటే వీటిని కణ సఖ్యాగారాలు అని అంటూ ఉంటారు. పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అని అంటారనమాట. ఇవి 2 రకాల త్వచాలతో కప్పబడి ఉంటాయి. సో ఇలా మైటోకాండ్రియా అంటే 2 రకాల త్వచం. సో బయట త్వచం ఒకలా ఉంటుంది, లోపల త్వచం అనేది ఇలా ముడతలు పడిపోయి ఉంటుందన్నమాట. సో ఈ బయట త్వచం అనేది చిన్న చిన్న రంధ్రాలతో ఉంటుంది, లోపల త్వచం అనేది ఇలా లోపలికి అంటే ముడతలు పడిపోయినటువంటి ఆకారంలో ఉంటుందన్నమాట. ఈ ముడతలు అనేవి వేటిని కలిగి ఉంటాయి అంటే ఏటీపీ. సో ఏటీపీ అనేది కలిగి ఉంటాయి. ఈ ఏటీపీ ఉత్పాదకత రసాయన చర్యల కోసం ఈ ఉపరితలాన్ని అధికం చేస్తూ ఉంటాయన్నమాట. జీవికి అవసరమైనటువంటి శక్తి అంతా కూడా మనకి ఈ మైటోకాండ్రియాలోనే ఉంటుంది. మైటోకాండ్రియాలోనే స్టోర్ అయి ఉంటుందన్నమాట. వేటి రూపంలో అంటే ఏటీపీ రూపంలో ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే అణువుల రూపంలో మనకి ఈ శక్తి అనేది మైటోకాండ్రియాలో ఉంటుంది. సో ఈ ఏటీపీని ఏమంటారు అంటే కణం యొక్క శక్తి నగదు అంటే ఎనర్జీ కరెన్సీ అని అంటారు. ఈ ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని అంటూ ఉంటారు. సో మనకి శరీరంలో ఏ యొక్క అవసరం పని చేయడానికన్నా శక్తి కావాలన్నా ఈ ఏటీపీలోనే ఆ శక్తి అనేది నిల్వ ఉంటూ ఉంటుంది. సో ఇక్కడ మైటోకాండ్రియాలు అనేవి వాటి యొక్క ప్రత్యేక కణాంగాల్ని, వాటి యొక్క సొంత డిఎన్ఏని మరియు రైబోజోముల్ని కలిగి ఉంటాయట. కాబట్టి ఇవి కొన్ని సొంత ప్రోటీన్లని తయారు చేసుకుంటూ ఉంటాయట. మైటోకాండ్రియాలు అనేవి సొంత డిఎన్ఏని కలిగి ఉంటాయట, అలాగే సొంత రైబోజోమ్స్ని కలిగి ఉంటాయట. సో వాటికంటూ సొంత ప్రోటీన్స్ని కూడా అవే తయారు చేసుకుంటూ ఉంటాయని ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ప్లాస్టిడ్లు కనుక చూసుకుంటే ఇవి కేవలం వృక్ష కణాల్లో మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటాయి. సో 2 రకాల ప్లాస్టిడ్స్ అనేవి ఉంటాయి, క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు అనేవి. క్రోమోప్లాస్ట్లు అనేవి చూసుకుంటే రంగు కలిగి ఉంటాయన్నమాట. ల్యూకోప్లాస్ట్లు అనేవి వైట్ కలర్లో కానీ లేదా రంగు లేకుండా కానీ ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ల్యూకోప్లాస్ట్లు, క్రోమోప్లాస్ట్లు. సో ఇక్కడ ఈ క్రోమోప్లాస్ట్లనే క్లోరోప్లాస్ట్లు అని అంటూ ఉంటారు, అంటే పత్రహరితం. సో పత్రహరితం అనే వర్ణ ద్రవ్యం కలిగి ఉండేటటువంటి క్రోమోప్లాస్ట్లని క్లోరోప్లాస్ట్లు అంటారు. సో వాటి వల్ల మనకి గ్రీన్ కలర్ అనేది వస్తుంది వేటికి, ఆకులకి. అలాగే కిరణజన్య సంయోగక్రియలో మనకి క్లోరోప్లాస్ట్లు అనేవి చాలా ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవచ్చు. ఈ క్లోరోప్లాస్ట్ అనేది ఓన్లీ గ్రీన్ కలర్లోనే కాకుండా ఎల్లో కలరు, నారింజ కలరు వీటిల్లో కూడా
ఉంటూ ఉంటాయి. అయితే మనకి ఈ ల్యూకోప్లాస్ట్‌లు రంగు లేనటువంటి ల్యూకోప్లాస్ట్‌లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో పిండి పదార్థాలు, నూనెలు, ప్రోటీన్‌ల యొక్క రేణువులు ఇలాంటి పదార్థాలన్నీ కూడా నిల్వ చేస్తూ ఉంటారు. సో, ల్యూకోప్లాస్ట్‌లో మనకి ఏవేవి నిల్వ ఉంటాయి? పిండి పదార్థాలు, నూనెలు, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా నిల్వ ఉంటాయి. అయితే ఇక్కడ క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థని మనము స్ట్రోమా అనే పదార్థంతో పొందుపరచబడిన అనేక త్వచ దొంతరలను కలిగి ఉంటుంది. సో, క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణం ఎలా ఉంటుందంటే, ఇలా ఒక కడ్డీ లాంటి నిర్మాణాలనేవి ఇలాగా ఉంటూ ఉంటాయి మనకి. ఒక దొంతరలా పేర్చినట్టు దాన్నే మనం స్ట్రోమా అని పిలుస్తూ ఉన్నారు. సో, ఇవి చూడడానికి ఎలా అంటే మైటోకాండ్రియాని పోలి ఉంటాయి. సో, మైటోకాండ్రియాలాగే వీటికి కూడా ప్లాస్టిడ్లు, వాటి సొంత ప్లాస్టిడ్లు, డిఎన్ఏలు, రైబోజోమ్‌లని కూడా కలిగి ఉంటాయన్నమాట. ప్లాస్టిడ్లు కూడా వాటి యొక్క సొంత డిఎన్ఏ, రైబోజోముల్ని కలిగి ఉంటాయి. వేటిలాగంటే మైటోకాండ్రియాలాగా. మైటోకాండ్రియాలో కూడా వాటి యొక్క సొంత డిఎన్ఏ ఉంటుంది, రైబోజోమ్స్ ఉంటాయి. అవి ప్రోటీన్స్‌ని కూడా అవే తయారు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ ప్లాస్టిడ్లు కూడా వాటి యొక్క డిఎన్ఏ, రైబోజోమ్స్‌ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిక్తికలు. రిక్తికలు అనేవి కనుక చూసుకుంటే ఇవి కొన్ని నిల్వ సంచులుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఘన లేదా ద్రవ పదార్థాల యొక్క నిల్వ సంచులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. జంతు కణాల్లో అయితే ఇవి చాలా చిన్న చిన్నగా ఉంటాయి. వృక్ష కణాల్లో అయితే చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. ఎంత పెద్దవంటే ఇప్పుడు కణం ఇలా ఉన్నదంటే దాని కణాన్ని మొత్తం ఆవరించే అంత పెద్దగా ఉంటూ ఉంటాయి. అంటే దాదాపు ఒక 50% నుంచి 90% వరకు కణాన్ని ఆక్రమించేసే అంత పెద్దగా కూడా ఈ రిక్తికలు అనేవి ఉంటాయి. వేటిల్లో అంటే వృక్ష కణాల్లో. అయితే ఇవి మనకి వృక్ష కణాల్లో కనుక చూసుకుంటే ఒక రసంతో నిండినటువంటి సంచుల్లాగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. కణానికి స్వేత గుణాన్ని, దృఢత్వాన్ని ఇవి అందిస్తూ ఉంటాయి. ఏవి? రిక్తికలు అనేవి. ఈ వృక్ష కణాల్లో ఉండేటటువంటి వాటికి అవసరమైన పదార్థాలన్నీ కూడా ఈ రిక్తికల్లోనే నిల్వ చేస్తూ ఉంటారనమాట. వీటిలో అమైనో యాసిడ్స్, చక్కెరలు, వివిధ సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్స్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి వృక్ష కణాలకి చాలా ఇంపార్టెంట్. అవన్నీ ఈ రిక్తికల్లోనే ఉంటాయట. అలాగే అమీబాలో అలాంటి ఏకకణ జీవుల్లో కనుక చూసుకుంటే ఆహార రిక్తికల్లో అమీబా తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో, వ్యర్థాలను విసర్జించడంలో ఇక్కడ రిక్తికలు అనేవి కూడా మంచి పాత్ర అనేవి పోషిస్తాయని మనకి చెబుతూ ఉన్నారు. సో, ఈ విధంగా చూసుకుంటే మనకి ప్రతి కణము కూడా దానికంటూ ఒక త్వచాన్ని కలిగి ఉన్నది. అలాగే కొన్ని అవయవాల్ని కొన్ని నిర్దిష్ట మార్గాల్లో దాని పనినది చేయడానికి కొన్ని అవయవాల్ని వాటిని కూడా అవి కలిగి ఉన్నాయన్నమాట. సో, ఇలా మనకి ప్రతి ఒక్క అంశంలో చూసుకున్న కణం అనేది ప్రాథమిక అంటే జీవుల యొక్క మౌలిక ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కణ విభజన. సో, కణాలన్నీ కూడా ఇంతకు ముందు ఉండేటటువంటి కణాల నుంచే పుడతాయని మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో, ఇక్కడ కణాలు అనేవి కొత్త కణాల నుంచి పెరుగుతూ ఉంటాయి. అంటే ఈ కొత్త కణాలు అనేవి పెరగడానికి పాత పడిపోయినటువంటివి కానీ లేదా చచ్చిపోయినటువంటివి కానీ ఏదైనా గాయాలైనటువంటి కణాలను భర్తీ చేయడానికి కానీ మనకి ఈ ప్రత్యుత్పత్తికి అవసరమైనటువంటి కణాలను ఏర్పరచడానికి కానీ కొత్త కణాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ కొత్త కణాలు అనేవి మనం చెప్పుకున్నట్టుగా ఇంతకుముందు ఉండేటటువంటి కణాల నుంచే కణ విభజన ద్వారా అంటే ఏర్పడ్డానే మనం కణ విభజన అని అంటూ ఉంటాం. అయితే కణ విభజన అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి సమ విభజన, 2 క్షయకరణ విభజన అని జరుగుతుందన్నమాట. సో, కణ విభజన ప్రక్రియ ద్వారా మనం కణ విభజన ప్రక్రియ ద్వారా కణాల పెరుగుదల కోసం విభజించడాన్ని మనం సమ విభజన అని అంటాం. సో, సమ విభజన, క్షయకర విభజన అంటే ఏంటంటే ఇప్పుడు పెరుగుదల కోసం ఒక కణం నుంచి ఇంకొక కణం, ఇంకొక కణం నుంచి ఇంకొక కణం అలా పుడితే దాన్ని సమ విభజన అని చెబుతూ ఉన్నాం. సో, ఇక్కడ ఏంటంటే తల్లి కణం నుంచి పిల్ల కణాలు అనేవి విడిపోతూ ఉంటాయి. ఒక తల్లి కణం ఉన్నదంటే అది 2 కణాలుగా విడిపోతుంది. ఇప్పుడు ఈ కణం అనేది 2 కణాలుగా, మళ్ళీ ఈ కణం అనేది ఒక 2 కణాలుగా, ఈ కణం అనేది ఒక 2 కణాలుగా ఇలా విడిపోతూ ఉంటాయన్నమాట. సో, ఈ పిల్ల కణాలు అనేవి సేమ్ తల్లి కణంలాగే ఈక్వల్ క్రోమోజోమ్స్ని కలిగి ఉంటాయి. సో, అవి ఏంటంటే జీవుల పెరుగుదలకి, వాటి యొక్క మరమ్మతుకి వాటికి
ఉపయోగపడుతూ ఉంటాయి. సో, ఇందులో ఎన్నైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో ఇందులో అన్నే ఉంటాయి. ఇందులోనే అన్నే ఉంటాయి. మళ్ళీ వీటి నుంచి 2 విడిపోతే అందులోను కూడా సేమ్ క్రోమోజోమ్సే ఉంటాయి. సో, దాన్ని సమవిభజన అని చెప్పుకోవచ్చు. మనకి జంతువులు, వృక్షాలు వాటిలో ప్రత్యుత్పత్తి అవయవాలు లేదా కణజాలాల్లో మనకి ప్రత్యేక కణ విభజన అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, దాన్నే మనం క్షయకరణ విభజన అని చెప్తూ ఉంటాము. సో, ఇక్కడ ఏ విధంగా వస్తుందంటే ఒక కణం అనేది ఇక్కడ 2 వరుస విభజనలు కలిగి ఉండే క్షయకరణ విభజన అనే విభిన్న ప్రక్రియ ద్వారా విభజన అనేది జరుగుతూ ఉంటుందట. ఒక కణం అనేది క్షయకరణ విభజన ద్వారా విభజించినప్పుడు అది కేవలం 2 కణాలకు బదులుగా 4 కణాలుగా ఏర్పడుతుంది. అలాగే వాటి యొక్క క్రోమోజోమ్ సంఖ్య ఏమవుతుంది, తల్లి కణాల్లో ఉండేదానికంటే హాఫ్ మాత్రమే ఉంటాయన్నమాట. సో, ఆ విధంగా జరిగేదాన్ని క్షయకరణ విభజన అని చెబుతూ ఉంటాం. ఈ క్షయకరణ విభజన అనేది ముఖ్యంగా ప్రత్యుత్పత్తి టైంలో జరుగుతూ ఉంటుంది. సమవిభజన అనేది ఏంటంటే పెరుగుదలకి జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఈ యొక్క లెసన్‌కి సంబంధించి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మనకు కణం అంటే ఏంటి, కణంలో ఏ భాగాలు ఉంటాయి, సో కణాలనేవి ఏ విధంగా విభజన చెందుతాయి అనే విషయాలన్నీ కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేశాము. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.